Right. సో అగ్రిగేషన్ గురించి మనం మాట్లాడుకున్న అన్ని కూడా కంక్లూజన్స్ కింద రాసుకుందామమ్మా. ఎస్ ఆర్ నో? సో నోట్ డౌన్. Aggregation of agricultural income for rate purposes and heading పెట్టుకొని అందులో రాసుకోండి. ఫస్ట్, if non-agricultural income is below the basic exemption limit, if non-agricultural income, మా నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అని బ్రాకెట్ ఏమి రాస్తారు? ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్. అదొకటే కదా కన్సిడర్ చేస్తాం అనుకున్నాం. ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్. is below the basic exemption limit, is below the basic exemption limit, then aggregation will have no impact and or aggregation should not be applied. Okay na? Aggregation will have no impact or the aggregation should not be applied. మా అగ్రిగేషన్ వల్ల ట్యాక్స్ ఏమవ్వాలి? పెరగాలి. అర్థమైందా? ఎక్కడైనా తగ్గుతుంటే కనుక అక్కడ అగ్రిగేషన్ ఎఫెక్ట్ లేనట్టే సింపుల్ గా. సో కాబట్టి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే మన ఇన్కమ్ తక్కువ ఉంది అనుకుంటే అక్కడ ఏమవుతుంది? మైనస్ వస్తుంది. అంతేనా? అగ్రిగేషన్ ఇంపాక్ట్ అనేది దానివల్ల ఏంటి? అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆర్ అగ్రిగేషన్ షుడ్ నాట్ బి అప్లైడ్. ఓకే, సో సెకండ్ పాయింట్, if non-agricultural income after adding agricultural income, then that is aggregate income. That is aggregate income. Is in the first lowest slab, is in the first lowest slab, that is 5%. Then aggregation will have no effect or impact. మనం రాస్తున్న ప్రతి దానికి మనం చెప్పుకోలేదా? అర్థమవుతుందమ్మా? రైట్. నెక్స్ట్, next point, if non-agricultural income after adding agricultural income, that is aggregate income,
After adding agricultural income, that is aggregate income, shifts to the next slab from the lowest slab then agricultural income will occupy ఏం ఆక్యుపై చేస్తుందమ్మా లోయెస్ట్ స్లాబ్ and taxable income shifts to taxable income అని చెప్పేసని in excess of basic exemption limit అని రాయండి బ్రాకెట్ లో. taxable income అంటే ఏంటమ్మా in excess of basic exemption limit, అంతే కదా? yes or no? shifted to the highest tax slab, applicable highest tax slab అని రాసుకో, లేదా నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్ అని రాసుకోండి డైరెక్ట్, ఏ గొడవ లేకుండా. నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్, hence aggregation will have effect. మా అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ అంటున్నానంటే దాని అర్థం చెప్పండి, ట్యాక్స్ అనేది పెరుగుతుంది అని చెప్పేసాను, అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, if tax rate is fixed or flat rate, then ఏమవుతుంది? aggregation will have no effect. Hence companies, firms, and income taxable under special rates, income taxable under special rates will have no effect of aggregation. Companies, firms, etc. will have no effect of aggregation. For individuals, aggregation should be applied on income taxable under normal rates. Next, if agricultural income is a loss, next point అమ్మా, ఇవన్నీ ఏంటి? కంక్లూజన్స్ ఫర్ ది అగ్రికల్చర్ అగ్రిగేషన్, అంతేనా? రైట్. ఇఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇస్ ఎ లాస్, then aggregation will have no impact or aggregation should not be applied. నెక్స్ట్, స్టార్ మార్క్ పెట్టుకుని రాసుకోండి అమ్మా. if net agricultural income
నెట్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇప్పటివరకు మన అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నాం కదా, ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏంటది? నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అమ్మ, అంటే ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్. గ్రాస్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే టోటల్ సేల్ రెవెన్యూ అనుకోవచ్చు. నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తీస్తే నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్తున్నాం కదా, అదంతా ఏంటి? నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇఫ్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ does not exceed 5,000 during the previous year, aggregation of agricultural income does not apply. Is it clear or not? అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్ పాయింట్ అంటే ఇప్పుడు నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీకు మా అగ్రికల్చర్ గ్రాస్ అగ్రికల్చర్ ₹1,00,00,000 ఉందమ్మా. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే ఎక్స్పెన్సెస్ వచ్చి 99,99,000 ఉన్నాయనుకుందాం. నెట్ ఇన్కమ్ ఎంత అవుతుంది అక్కడ? ఎంతమ్మా? ₹1,000, అంతే కదా. సో ₹1,000 ఉన్నప్పుడు లెస్ దాన్ 5,000 ఉంటే ఇప్పుడు అగ్రిగేషన్ అప్లై చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదండి. అర్థమైందా? గ్రాస్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకునే చూస్తామంట. ఈ 5,000 అనే లిమిట్ మాత్రం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ అగ్రిగేషన్ should be applied aggregation should not be applied for surcharge application అంటే మా సర్చార్జ్ క్యాలిక్యులేషన్ కి మనం నెట్ టోటల్ ఇన్కమ్ చూస్తాం, అంతేనా? నెట్ టోటల్ ఇన్కమ్ చూస్తామా లేకపోతే అగ్రిగేట్ ఇన్కమ్ చూస్తామా? ఇప్పుడు సపోజ్ నా ఇన్కమ్ వచ్చేసరికి నెట్ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 40 లక్షలు ఉందంటమ్మా. అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చి 15 లక్షలు ఉందంట. ఇప్పుడు నాకు సర్చార్జ్ అప్లికబిలిటీ అవుతుందా లేదా? ఇప్పుడు నార్మల్ గా 50 lakhs దాటితే సర్చార్జ్ వస్తుందా రాదా? సో ఇప్పుడు నాకు సర్చార్జ్ వస్తుందా రాదమ్మా? ఎందుకు రాదు? అంటే అగ్రిగేట్ ఇన్కమ్ 50 లక్షలు దాటింది కదా. అగ్రిగేట్ ఇన్కమ్ అనేది షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సర్చార్జ్ అండ్ అదర్ హెల్త్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ కొన్ని సర్చార్జ్ క్యాలిక్యులేషన్ కి వాడకూడదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఓన్లీ సర్చార్జ్ అనేది దేని మీద చూడాలి? నెట్ టోటల్ ఇన్కమ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అగ్రిగేషన్ షుడ్ బి అప్లైడ్ బిఫోర్ సర్చార్జ్ అని రాసుకోండి. aggregation should be applied before surcharge in total income computation and tax liability calculation. ఒకసారి అగ్రిగేషన్ ప్రొసీజర్ చెప్పండి అమ్మా. అగ్రిగేషన్ అనేది ప్రొసీజర్ చెప్తే ఫస్ట్ ఏమంటారు? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కి అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? అగ్రిగేట్ ఇన్కమ్ వస్తుంది. అగ్రిగేట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేస్తాం. దాని మీద మళ్ళీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అగ్రిగేట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన దానిలోంచి ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసింది మైనస్ చేస్తే వచ్చేది ఏంటమ్మా? అగ్రిగేట్ ఇన్కమ్. అగ్రిగేట్ ఇన్కమ్ వల్ల అగ్రిగేషన్ ఓకే, అగ్రిగేషన్ చేసిన తర్వాత వచ్చే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది మీకు.
అగ్రిగేషన్ చేసిన తర్వాత వచ్చే ట్యాక్స్ లయబిలిటీ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ చేయడానికి ముందున్న ట్యాక్స్ లయబిలిటీ కంటే ఏమవ్వాలి, పెరగాలి. అర్థమైందా? అలాంటప్పుడు ఈ రూల్స్ అన్ని మనం చూసుకోవాలమ్మా. ఎక్కడ అగ్రిగేషన్ అప్లై చేయాలి, ఎక్కడ అగ్రిగేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? క్లియర్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? అగ్రిగేషన్ వల్ల ఖచ్చితంగా ట్యాక్స్ లయబిలిటీ పెరగాలి అన్న మొక్కకు కావాలంటే రాసుకోండి. గుర్తుండాలి అనుకుంటే కనుక, సో డ్యూ టు అగ్రిగేషన్ ట్యాక్స్ లయబిలిటీ షుడ్ బి ఇంక్రీజ్డ్. మార్జినల్ రిలీఫ్ వల్ల ఏమవ్వాలి, ట్యాక్స్ సర్చార్జ్ తగ్గాలి. అంతేనమ్మా? సో అంటే ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, మనం ప్రాబ్లం చేసేసేటప్పుడు ఏం చేస్తామంటే యాడింగ్లు మైనస్లు చేసేటప్పుడు నెట్ ఇంపాక్ట్ చూసుకోం, అంతా పార్సల్ వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటాం. కానీ అగ్రిగేషన్ వల్ల కనుక ట్యాక్స్ అనేది తగ్గింది అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, చేసిన ప్రాబ్లం తప్పైపోతున్నాం. అర్థమైందా? రైట్. సో మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, టోటల్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీలో ఈ కాన్సెప్ట్ ని ఇన్కార్పొరేట్ చేయాలి. మా అవసరం ఉందా, అవసరం లేదా? ఇన్కార్పొరేట్ చేయాలి కదా. మా ఎక్కడ అప్లై చేస్తున్నాము, దేనికి ముందు దేనికి తర్వాత ఎలా అప్లై చేస్తున్నాము తెలియాలంటే ఖచ్చితంగా ఫార్మాట్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకన్ని సార్లు మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఓకే? ఎందుకనేది కొంచెం అంటే మీకు బేసిక్ నేర్పించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైంది, డెవలప్మెంట్ వస్తూ వచ్చిందమ్మా. ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది అది. అర్థమవుతుందా? ఒకసారి ఇన్కార్పొరేట్ చేసేద్దామమ్మా. So computation of income and calculation of tax liability. So first, income from salaries, house property, PGBP, capital gains, other sources. Total cheste gross total income less chapter 6A deductions. Okay, తీసేస్తే net total income. Net total income ఏం చేయాలి, rounding off under section 288A. ఓకే, రౌండింగ్ ఆఫ్ చేసాం. తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలి, ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ స్పెసిఫిక్ రేట్స్. మీ స్పెసిఫిక్ రేట్స్ కి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ మీద మనం అగ్రిగేషన్ అప్లై చేస్తామా, చేయమా? చెయ్యం. ఎందుకు చేయాల్సిన అవసరం లేదు, కంక్లూజన్ రాసుకున్నాం. ఫ్లాట్ రేట్స్ దగ్గర అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్మల్ రేట్స్ ని మనం తీసుకుంటా ఉంటాం. ఓకే, ఇక్కడ దీనికి ఏం చేస్తాం, ప్లస్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అంతేనమ్మా? యాడ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది, అగ్రిగేట్ ఇన్కమ్. ఈ అగ్రిగేట్ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తాం, ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్. అర్థమైందా? దీన్ని ఏమనుకుంటాం, సపోజ్ ఏ అనుకుందాం. మా అక్కడ అగ్రిగేషన్ ప్రొసీజర్ లో చెప్పింది మనం చేయాల్సిన అవసరం ఉందా? అగ్రిగేషన్ ప్రొసీజర్ లో చెప్పినట్టు ఏబిసి అలా అనుకోలే, అవసరం లేదు కదమ్మా. అది ఫార్మాట్ మాత్రమే, మనం కావాలంటే అలాగన్నా చేసుకోవచ్చు. సో తర్వాత ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్ తర్వాత ఏంటమ్మా, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఓకే, సో ట్యాక్స్ ఆన్, దీన్ని బి అనుకుందాం, ట్యాక్స్ ఆన్ లేకపోతే ట్యాక్స్ ఆన్ అబోవ్ అని చెప్పేసి అని అందాం. ఓకే, దీన్ని బి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుద్దమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఆన్ నార్మల్ రేట్స్ ఎంతమ్మా, ఏ మైనస్ బి. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఆన్
స్పెషల్ రేట్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, దాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఏమొస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్. అంతేనమ్మా? రైట్. ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఏం యాడ్ చేస్తాం? సర్చార్జ్. అంతేనమ్మా? మైనస్ మార్జినల్ రిలీఫ్. ఇలా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ లోంచి ఈ సర్చార్జ్ లోంచి మార్జినల్ రిలీఫ్. మార్జినల్ రిలీఫ్ ప్రతి చోట ఉంటుందమ్మా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మార్జినల్ రిలీఫ్ తీసిన తర్వాత అమౌంట్ వస్తుంది. దీన్ని ఏమంటాం? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. అంతేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అనేది చేసిన తర్వాత మనం ఏం చేస్తామమ్మా? అమ్మా సో రిబేట్ అండర్ సెక్షన్ 87A. మర్చిపోయారు? మళ్ళీ మర్చిపోయారు? మర్చిపోలేదా? మర్చిపోకూడదు. ఓకే. సో సార్ రిబేట్ అనేది సర్చార్జ్ ఉన్నప్పుడు వస్తుందా రాదా? సర్చార్జ్ ఉన్నప్పుడు రాదు, కానీ ఫార్మాట్ లో మాత్రం వేస్తాం. ఫార్మాట్ కాబట్టి వేస్తున్నాం అమ్మా. నిజంగా సర్చార్జ్ వస్తే ఇంకా రిబేట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిబేట్ వస్తే సర్చార్జ్ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? రైట్. సో రిబేట్ అండర్ సెక్షన్ 87A తీసేసిన తర్వాత మనకేమొస్తుందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎప్పుడు వస్తుందని చెప్పారమ్మా? ఆఫ్టర్ రిబేట్ అన్నారు. ఓకే. రిబేట్ ఎప్పుడు వస్తుంది అన్నారమ్మా? బిఫోర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పారు. గుర్తుందా? ఇక్కడ ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4%. సార్ రిబేట్ వల్ల ట్యాక్స్ తగ్గాలా పెరగాల? తగ్గాలి, అంతేగాని పెరగకూడదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వల్ల ట్యాక్స్ అనేది పెరగాలి. ఓకే. రైట్. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఇది ఏంటమ్మా? టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ లోంచి మైనస్ అడ్వాన్స్ ట్యాక్స్, తర్వాత టీడీఎస్ తీసేస్తే బ్యాలెన్స్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ బ్రాకెట్ లో రిఫండబుల్. రిఫండబుల్ బ్రాకెట్ ఎందుకు రాశారు? మైనస్ లో వస్తే కనుక రిఫండ్ లో అని చెప్పేసి తెలియడానికి. దీన్ని ఏం చేస్తాం? రౌండింగ్ ఆఫ్ అండర్ సెక్షన్ 288B. ఓకేనమ్మా? ఇలా వచ్చిందాన్ని మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? కొత్తగా ఫార్మాట్ లోకి అగ్రిగేషన్ అనేది మనం తీసుకొచ్చాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది టోటల్ గా కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఫైనల్? ఇస్ ఇట్ ఫైనల్? నో, ఇట్ ఈస్ స్టిల్. ఇంకేమవుతుంది? ఎడిషన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. మా తర్వాత మీరు ఇక్కడ అగ్రిగేషన్ అని చెప్పేసి అనే పాయింట్ ఉంది చూసారా? అగ్రిగేషన్ అనే పాయింట్ కింద మీకు ఒక 2-3 పేరాల ఇన్ఫర్మేషన్ ఉంది. అదర్ పాయింట్స్ అని 2 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో అదంతా చదవండి అమ్మా. మనం ఆల్రెడీ దానికి సంబంధించినవన్నీ కూడా కంక్లూజన్స్ కింద రాసేసుకున్నాం. కంక్లూజన్స్ అన్నిటినీ కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ చేసాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఎగ్జాంపుల్స్ ద్వారా అన్ని ఎగ్జాంపుల్స్ రాసుకున్నామా? రాసుకోలేదా? సో ఎగ్జాంపుల్స్ అన్ని రాసుకున్నాము. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నుంచి వచ్చిన కంక్లూజన్స్ కూడా మనం రాసుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇవే పాయింట్స్ కొంచెం అటు ఇటుగా చెప్తాడమ్మా. ఇంకా మనమే ఎగ్జాంపుల్స్ ఎక్కువ రాసుకుని ఎక్కువ కంక్లూజన్స్ అనేవి రాసుకుని ఉండుంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడతో మనకి అగ్రిగేషన్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం ఉందా దీని మీద? ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ చేసాం కదమ్మా. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసుకుంటారండి. ఓకేనా? సో మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ మీ చేత చేయించాను. క్వశ్చన్స్ చూస్తూ ఆన్సర్స్ చూడకుండా మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేసుకొచ్చాను. అర్థమైందా? రైట్. సో ఇదే హోంవర్క్ మీకు. నెక్స్ట్ మనం చెప్పుకోే చిన్న టాపిక్
కాకపోతే ఇది థియరీ క్వశ్చన్స్ లో దీన్ని మించిన ఇంపార్టెంట్ టాపిక్ ఉండదు. ఓకే, సో మీకు థియరీ క్వశ్చన్ ఏమన్నా రాయమని అడుగుతున్నాడు అనుకోమ్మా, కనీసం 3 అటెంప్ట్లకి 4 అటెంప్ట్లకి ఒక్కసారి ఈ క్వశ్చన్ ని సరదాగా అలా టచ్ చేసి వెళ్ళిపోతుంటాడమ్మా ఎగ్జామ్ లో. ఓకే, సో అది ఎంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ క్వశ్చన్. సో బేసిస్ ఆఫ్ చార్జ్ లో అంటే సెకండ్ చాప్టర్ లో ఉంటుందమ్మా ఇది. సో క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చాలా రకాలుగా అడగచ్చు. ఏ విధంగా అడుగుతాడంటే, నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ లో అర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలమ్మా మనం? అసెస్మెంట్ ఇయర్ లో అని ఎవరు చెప్పారు? చార్జబిలిటీ సెక్షన్ 4 గుర్తుందా? ఏమో సార్ మొన్నే చెప్పాను. చార్జబిలిటీ సెక్షన్ 4 చార్జబిలిటీ బేసిస్ ఆఫ్ చార్జ్ గురించి చెప్పేటప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ గురించి చెప్పిన తర్వాత మనం స్కిప్ చేసి రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చే ముందు మనం ఈ అగ్రిగేషన్ చెప్పుకోవడానికి స్కిప్ చేసి మనం రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి చెప్పుకుందాం అని వచ్చాం. వచ్చినప్పుడు స్టార్టింగ్ లోనే చూపించాను. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని అసెస్మెంట్ ఇయర్ లో అసెస్మెంట్ ఇయర్ కి అప్లికబుల్ రేట్స్ ప్రకారం మనం ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి నేను చెప్పింది ఎవరు? చార్జబిలిటీ సెక్షన్ 4 గుర్తుంటదా? రైట్. సో సెక్షన్లు మనకి ఎంతగా గుర్తుండవు సార్ అని చెప్పేసి అంటే ఏం చెప్పానమ్మా, గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పాను కదా. రైట్, వెరీ గుడ్. కానీ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కడతామంట. ట్యాక్స్ కట్టమని అడిగే అధికారం అసెసింగ్ ఆఫీసర్ కి లేదా డిపార్ట్మెంట్ కి ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ ని ఈ ప్రీవియస్ ఇయర్ లోనే మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అడిగే అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అంటే, కొన్ని సిచ్యువేషన్ లో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అమ్మా ఇవి. ఏంటివి? స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టేయాలి మీరు అని చెప్తున్నా. ఆబ్లిగేషన్ అమ్మా సార్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని చెప్పేసి అడుగుతున్నారు కదా. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టమంటున్నారు కదమ్మా. బట్ దాని పేరేమన్నారమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్. కానీ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ అది మీకు అడ్వాన్స్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ. యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? అసెస్మెంట్ ఇయర్ లోనే కదా వస్తుంది. కానీ ఇక్కడ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ కట్టమంటున్నారంట. అర్థమవుతుందా? ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే నీకు ట్యాక్స్ లయబిలిటీ అరెస్ట్ చేస్తున్నారంట. అలా అరెస్ట్ చేసే అధికారం ఇవ్వాలా అంటే అసెసింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలా, ఇవ్వాల్సి వస్తే ఎందుకు ఇవ్వాలి అనే సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం సెక్షన్ నెంబర్లు బట్టి పట్టండి అవసరమైతే. ఎందుకంటే వచ్చిందనుకోమ్మా, పొరపాటున వచ్చిందనుకో సెక్షన్ నెంబర్ తో సహా మనం రాయొచ్చు. అర్థమైందా? రైట్. సో అందుకనే స్టార్ మార్క్ వేసానమ్మా. The general principles enunciated under section 4 is that income of a previous year is charged to income tax at the rates applicable to the relevant assessment year. మా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టాలి. ఆ అసెస్మెంట్ ఇయర్ కి అప్లికబుల్ అయిన ట్యాక్స్ రేట్స్ తో ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి చెప్పింది ఎవరంట? చార్జబిలిటీ సెక్షన్ 4. There are certain circumstances under which income of a previous year is chargeable to tax in the same year. ఏ ఇయర్ లో అంటమ్మా? Chargeable to ఏ ఇయర్ లో? సేమ్ ఇయర్. And those exceptional situations as follows అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టమని ఎందుకు అడుగుతారు అంటే, వేరే సిచ్యువేషన్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ కి ఫస్ట్ ఏమంటున్నాడమ్మా? షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ అని చెప్పేసి వాడు ఏ బిజినెస్ లో ఉన్నాడు? షిప్పింగ్ బిజినెస్ లో ఉన్నాడు. షిప్పింగ్ బిజినెస్ అంటే ఏంటి సార్? ఇక్కడ నుంచి కంటైనర్స్ లోడ్స్ ఎక్కించుకుంటాడు సార్, అంటే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ కి ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియాకి వెళ్తాడు. అవుట్ సైడ్ ఇండియాలో ఏమవుతుంది? ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అంతా కూడా తీసుకుని ట్రాన్స్పోర్టేషన్స్ చేస్తాడమ్మా. ఓకే, సో ఒక్కసారి షిప్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాకపోతే, నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ అంతటి మీద అసెస్మెంట్ ఇయర్ వరకు ట్యాక్స్ అడిగే అధికారం లేదు అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. సో వీడు ఏం చేస్తాడు? ప్రీవియస్ ఇయర్ అంతా పనిచేస్తాడు. అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి కనబడడం మానేస్తాడు. అంతేనా కదా? మీరన్నా అంతేనా? ఎస్ ఆర్ నో?
అంతే కదమ్మా. సో నేను ఇప్పుడు అంతా డబ్బులు ఇస్తాను, నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి అప్పు తీర్చుకుంటూ వెళ్ళు అని అన్నాను. ఓకే. సో ఎవ్రీ మంత్ నేను మీకు ఒక ₹1,00,000 అప్పిస్తాను, 12 నెలలు ఇస్తాను, తర్వాత నువ్వేం చేయాలి, నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు నాకు తిరిగి ఇచ్చేస్తూ ఉండాలి అని చెప్పాను. సో ఎప్పటి వరకు మీరు కనిపిస్తారు మీరు నాకు? ఈ ప్రీవియస్ ఇయర్ అంటే నేను అప్పు ఇచ్చేంత వరకే కదా కనిపిస్తారు, తర్వాత కనిపిస్తారా మీరు తీర్చాల్సి వచ్చినప్పుడు? ఎస్ ఆర్ నో? సేమ్ నేచర్ అమ్మ ఇళ్ళకు కూడా. ఒకవేళ నాన్ రెసిడెంట్ కనుక షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ అన్నారు. నాన్ రెసిడెంట్ కనుక షిప్పింగ్ బిజినెస్ లో ఉంటూ వాడు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లో ఉంటూ వాడు కనుక షిప్ బయటికి తీసుకెళ్ళాడు, వేరే కంట్రీకి తీసుకెళ్ళాడు అంటే తిరిగి వస్తాడని నమ్మకం ఉందా? మరి అలాంటప్పుడు వాడి దగ్గర నుంచి ట్యాక్స్ వస్తుందా? ఆడ అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా అనేది క్వశ్చన్ వస్తుంది మీకు, అంతేనా? సో వాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా అంటే ఆడ కన్సైన్మెంట్ ఎక్కడ బుక్ చేసుకుంటున్నాడు? ఇండియాలో, అంతేనా? ఇండియన్ నుంచే కదమ్మా బయలుదేరుతుంది. అలాంటప్పుడు అక్కడ ఆడికి ఎక్కడ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది? ఎక్కడ ఎక్కువ అవుతుందమ్మా? ఇక్కడ ఇండియాలో ఇండియన్ బిజినెస్ కదా. అలాంటప్పుడు ఇండియాలోనే ఎక్కువ అవుతున్నట్టు. ఇండియాలో ఎక్కువ అవుతున్నప్పుడు ఇండియాకి ట్యాక్స్ అడిగే రైట్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్ గా ఉంటుంది. ఓకేనా? సో అలాంటప్పుడు ఏమంటారంటమ్మా, ఒక షిప్పింగ్ బిజినెస్ లో నాన్ రెసిడెంట్ ఉంటే కనుక వాడు ట్యాక్స్ పే చేయడం కానీ, ట్యాక్స్ పే చేయడానికి అప్రాప్రియేట్ అరేంజ్మెంట్స్ కానీ చేస్తేనే కానీ షిప్ బయటకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వరంట. షిప్ పోర్ట్ దాటడానికి పర్మిషన్ కూడా ఇవ్వరంటమ్మా. అర్థమైందా? అయితే వాడు ట్యాక్స్ కట్టేయాలి. ఓకే. సో లేదంటే ఏం చేయాలంట, ఆ ట్యాక్స్ కట్టడానికి అరేంజ్మెంట్స్ చేయాలి. అప్రాప్రియేట్ అరేంజ్మెంట్స్ అన్నా చేసి వెళ్ళాలి. అంటే ఎవరో ఒకరిని లోకల్ పర్సన్ ని ఆథరైజ్ చేసేయడము, అంటే హీ విల్ అంటే ఈ ఒక ఏదో ఒక చార్జ్ క్రియేట్ చేసేయడము, లేకపోతే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేయడము, సంథింగ్ ఇలా ఏదో ఒక అరేంజ్మెంట్ అనేది చేసి వెళ్ళాలంటమ్మా. చేస్తే కానీ వాడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటది. ఏముంటది? ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎవరంట. ఇందుకు షిప్ ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా వెళ్ళడానికి ఆ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటేనే షిప్ అవుట్ సైడ్ ఇండియా వెళ్తుందంట. అలా వెళ్ళాలంటే ముందే మనం ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటంటే, ఏంటో దరిద్రం, డౌట్ నేనే చెప్పాలి, డౌట్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. సో సార్ ఇక్కడ కన్సైన్మెంట్ బుక్ చేసాడు మాత్రమే, అంతేనా? వీడికది ఇన్కమ్ అన్నారు, రిసిట్ కన్ఫర్మ్ అయింది. వీడి ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది సార్? ఎక్స్పెండిచర్ వస్తుందా రాదమ్మా? ఇన్కమ్ అంటే ఏంటి? రిసిప్ట్స్ లోంచి ఎక్స్పెండిచర్ తీసేసిన తర్వాత కదా నెట్ ప్రాఫిట్ వస్తుంది, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు వీడికి జస్ట్ కన్సైన్మెంట్ షిప్ తీసుకొచ్చి పెట్టాడమ్మా, అందరూ కన్సైన్మెంట్స్ ఎక్కించారమ్మా, అందరి దగ్గర నుంచి కన్సైన్మెంట్ రెవెన్యూ వస్తుంది. ఓకే. కానీ వీడి ఎక్స్పెండిచర్ అవుతుందా లేదా? డీజిల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అవుతాయి అవ్వా? అది ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది? వాడికి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందమ్మా? ఈ కన్సైన్మెంట్ ఎప్పుడైతే ఎక్కడైతే అప్రాప్రియేట్ డెస్టినేషన్ ఉందో ఆ డెస్టినేషన్ రీచ్ అయిన రోజున వాడికి యాక్చువల్ ఎక్స్పెండిచర్ తెలుస్తుందమ్మా, అంతే కదా? మనకు వచ్చే మనం బుక్ చేసిన రెవెన్యూలోంచి ఆ ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే నెట్ ప్రాఫిట్ అనేది మనకు అక్కడ తెలుస్తుంది, అంతేనా? సో నెట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతామా, డైరెక్ట్ సేల్స్ రెవెన్యూ మీద ట్యాక్స్ కడతామా? నెట్ ప్రాఫిట్ మీదే కదమ్మా. ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిటే కదా మనకి. మరి నెట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసానంటే కన్సైన్మెంట్ అంటే షిప్ ఇండియా నుంచి బయటికి వెళ్ళాలా, అంటే ప్రాపర్ డెస్టినేషన్ రీచ్ అవ్వాలా. డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా మీరు ఖర్చులు ఎలాగా ఎస్టిమేట్ చేయగలుగుతారు, అవునా కదా? ఖర్చులు యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎలా తెలుసుకోగలుగుతారమ్మా? తెలుసుకోలేరు కదా. అందుకోసమే కదా మనకి ఈ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి నెక్స్ట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టమనేది. ఎందుకు? ఈ ఇయర్ కంప్లీట్ గా నీకు ఎంత ఇన్కమ్ వస్తుందో చూసి ఆ నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మిమ్మల్ని ట్యాక్సెస్ అనేవి పే చేయమని చెప్పారు. అప్పుడే మీకు ఆబ్లిగేషన్ కూడా క్రియేట్ చేశారు, అర్థమైందా? ఒకవేళ అప్పటి వరకు మీరు పే చేసిన ఆ ట్యాక్సెస్ ఏమంటున్నారు? అడ్వాన్స్ ట్యాక్సెస్ అంటున్నారు, యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసి మనకి అనట్లేదు, అర్థమైందా? కానీ ఇక్కడ మనకి ఏమంటున్నారు? అదే ప్రీవియస్ ఇయర్ లో యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైవ్ అవుతాము అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ కేస్, అంతేనా? సో మరి ఎలా తెలుస్తుంది సార్? మరి ఎలా తెలుస్తుంది అంటే ఇలాంటి కేసుల్లోనంట ప్రాఫిట్ ని ఎస్టిమేట్ చేస్తారంట. ఏం చేస్తారంటమ్మా? ప్రాఫిట్ ని ఎస్టిమేట్ చేస్తారంట.
సో ఇది ప్రెజంప్టివ్ ఇన్కమ్ అంటారమ్మా. ప్రెజంప్టివ్ టాక్సేషన్ అనే ఒక దీంట్లో మీకు ప్రెజంప్టివ్ గా మేము కొంత ఇన్కమ్ ఎస్టిమేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి సపోజ్ నాన్ రెసిడెంట్ క్యారింగ్ ఆన్ షిప్పింగ్ బిజినెస్ ఉందనుకోమ్మా, 7.5% ప్రాఫిట్ కింద తీసుకుంటారంట. సో టోటల్ గా నీ కన్సైన్మెంట్ బుకింగ్స్ ఎంత అంటే టోటల్ నీ రెవెన్యూ ఎంత అంటే, సార్ ఇక్కడ టోటల్ గా నేను ఒక 1 crore మొత్తం కన్సైన్మెంట్ రెవెన్యూ వచ్చింది సార్ అని చెప్పేసి అనుకుంటే నీ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఎంత అంటారమ్మా? 7.5% అనేది నీ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ కింద మేము తీసుకుంటాము. ఆ 7.5 lakhs కి నువ్వేం చేయాలి? అప్రోప్రియేట్ ట్యాక్స్ అనేది నువ్వు కట్టేయాలి అని చెప్పేసి చెప్తారంట. అర్థమైందా? సో నాన్ రెసిడెంట్ టాక్సేషన్ అనేది మీకు సిఏ ఇంటర్ లో లేదమ్మా. ఓకే, సిఏ ఫైనల్ లోకి వస్తుంది. ఓకే, అక్కడికి వచ్చిన తర్వాత 44B, 44BB, 44BBB అనే సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ లో కవర్ అయ్యే ప్రిజంప్టివ్ ఇన్కమ్ అన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ మీకేమీ అవసరం లేదు. కానీ జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి ఇలా ఎలా చేస్తారనే క్వశ్చన్ వచ్చింది అనుకోమ్మా, డౌట్ వచ్చింది అనుకోమ్మా, ఆ డౌట్ కి ముందుగానే ఆన్సర్ చేస్తున్నాను. అర్థమైందా? సింపుల్ గా షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ కి ఈ ఇయర్ లో ఇన్కమ్ ఈ ఇయర్ లో ట్యాక్స్ చేసేచ్చు అనొచ్చు. కానీ మీకు పొరపాటున ఏమైనా ఆలోచన వచ్చి అదేంటి సార్ ఇన్కమే బుక్ అవుతుంది, ఎక్స్పెండిచర్ యాక్చువల్ జరగాలంటే నిజంగా కన్సైన్మెంట్ జరగాలి కదా, అలాంటప్పుడు నెట్ ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ పే చేయాలి కదా, నెట్ ప్రాఫిట్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఆలోచన మీకు వచ్చి ఉన్నట్లయితే దానికి ఆన్సర్ చేస్తున్నానమ్మా నేను. అర్థమైందా? సో ఏం చేస్తారు అక్కడ? ప్రిజంప్టివ్ టాక్సేషన్. ప్రిజంప్టివ్ టాక్సేషన్ లో ఇన్కమ్ ని ప్రిజ్యూమ్ చేస్తారు. ఎంత పర్సెంటేజ్ అంట? 7.5%. సో అవన్నీ మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. అర్థమైందా? ఎందుకంటే అది నాన్ రెసిడెంట్ టాక్సేషన్ లో మనకి ఎక్కడ వస్తుందమ్మా? సిఏ ఫైనల్ లో వస్తుంది. సిఏ ఎంటర్ కి సంబంధం లేదు. క్లియర్? అర్థమైందా? రైట్. సో ఫస్ట్ షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ అండర్ సెక్షన్ 172 where ship belongs to a or chartered by a non-resident carrying passengers, livestock, mail or goods shipped at a port in India, and the ship is allowed to leave the port only if the tax due thereon has been paid or satisfactory arrangements have been made for the payment thereof. అమ్మా అక్కడ షిప్ అనేది ప్యాసింజర్లు తీసుకెళ్లొచ్చు, గూడ్స్ తీసుకెళ్లొచ్చు, లైవ్ స్టాక్ తీసుకెళ్లొచ్చు, మెయిల్స్ తీసుకెళ్లొచ్చు, అంటే ఈ ఇదన్నా అవ్వచ్చు, మనకి ఏమంటారు పోస్ట్ మనం తీసుకెళ్లేది ఏదైనా అవ్వచ్చు, ఏదైనా సరే క్యారియర్స్ ఏదైనా అవ్వచ్చు అంట, ఏదైనా అవ్వచ్చు. కానీ అక్కడ ఏం చేయాలి? ఇండియాలో ఉన్న ఇండియాలో పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ ఉండాలి? ఇండియా. సో అది అవుట్ సైడ్ ఇండియాకి వెళ్తుంది అనుకుంటే కనుక అది ఎప్పుడు మాత్రమే ఇండియా నుంచి బయటకు వెళ్ళిస్తారంట, మా పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిస్తారంట? ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ సాటిస్ఫాక్టరీ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలాంటప్పుడు ప్రీవియస్ ఇయర్ లో అర్న్ చేసిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేయాలనే ప్రొవిజన్ వాళ్ళకి పెట్టకపోతే షిప్ ని ఆపగలుగుతారా? షిప్ ని ఆపగలుగుతారా? ఆపలేరమ్మా. షిప్ ని ఆపగానే వాడు ఏమంటాడు? ఎందుకు ఆపారు అని అడుగుతాడు. సో మనం ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తాడు? కోర్టులో కేసేస్తాడు. కోర్టు ఏం చెప్తుంది? దేర్ ఇస్ నో లా విత్ రెస్పెక్ట్ టు నో ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు, అంటే నువ్వు ప్రీవియస్ ఇయర్ లో అర్న్ చేసిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ చేసే నీకు రైట్ లేదు, కాబట్టి నీకేమంటారమ్మా? నువ్వు షిప్ ని ఆపడానికి లేదు, పంపించేయాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్ అలా ఇవ్వగలరమ్మా? సెక్షన్ 172 ప్రకారం ఇక్కడ పవర్ హ్యాస్ బీన్ అసైన్ టు ఎవరు? అసెసింగ్ ఆఫీసర్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్ అండర్ సెక్షన్ 172. నెక్స్ట్ పర్సన్స్ లీవింగ్ ఇండియా 174. ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారట. సార్ ఇండియా నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టేసి వెళ్తున్నాడా? ఇండియా నుంచి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టేసి వెళ్తున్నాడా? అందరి గురించి మాట్లాడట్లా. వీళ్ళకి అసెసింగ్ ఆఫీసర్ పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఎవడైనా ఎస్ఎస్సి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి వీడికి డౌట్ వచ్చింది అనుకోమ్మా. ఒక ఎస్ఎస్సి ఎక్కువ ఇన్కమ్స్ ఈ ఇయర్ లో ఎర్న్ చేశాడు అన్న విషయం అసెసింగ్ ఆఫీసర్ కి తెలిసింది. వాడు నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ వరకు నేను ఆగితే ఇండియాలో నాకు ట్యాక్స్ చేస్తారని చెప్పేసి ఆ ప్రీవియస్ ఇయర్ అయిపోగానే అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోతున్నాడు అంటే, ఇంకా ప్రీవియస్ ఇయర్ అవ్వకుండానే, అర్థమవుతుందా? ఆ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే ఏం చేస్తున్నాడు? అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోతున్నాడు అంట. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన్ని ఆపే అధికారం ట్యాక్స్ అథారిటీస్ ఉండాలా లేదా? ఆపి ట్యాక్స్ పే చేయించుకునే అధికారం ఉండాలా లేదా? ఒకవేళ మళ్ళీ వీడు తిరిగి వద్దామని ఇంటెన్షన్ లేదు వీడికి అని చెప్పేసి కనుక ఎక్కడైనా ప్రూవ్ అయితే
అక్కడ మనం ఏం చేయొచ్చంట, అసిస్టింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చంటమ్మా, ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేయొచ్చు అంట. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మీరు ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతున్నారమ్మా, నేను అసిస్టింగ్ ఆఫీసర్. ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంటే నేను ఆపాను. ఎందుకు సార్ ఆపారు అంటే, ట్యాక్స్ ఈ ఇయర్ లో సంపాదించిన డబ్బుల మీద ముందు ట్యాక్స్ కట్టేసి వెళ్ళు అన్నాను. ఎక్కడుంది సార్ రూలు? చార్జబిలిటీ సెక్షన్ 4 లో ఏం చెప్పారు, ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అడగాలి. మీరు అడగాల్సిన రైట్ నాకు యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ ఎక్స్పైర్ అవుతుంది ఎక్కడమ్మా, అసెస్మెంట్ ఇయర్. కాబట్టి అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగండి, అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగితే అక్కడ నేను ట్యాక్స్ పే చేస్తాను అని చెప్పేసి అంటారమ్మా. అవునా కదా? సో కానీ మీ దగ్గర నుంచి ఈ 174 అనే సెక్షన్ అప్లై చేసి నేనేం చేయొచ్చు, 174 ఇన్వోక్ చేయగానే ఏం చేయొచ్చమ్మా, నేను మీ దగ్గర నుంచి ఈ ఇయర్ లోనే నువ్వు ట్యాక్స్ కట్టాలి, ఈ ఇయర్ లోనే నీ ట్యాక్స్ లయబిలిటీ డిటర్మైన్ చేసేస్తాను అని చెప్పేసి నేను చెప్పే అధికారం నాకు ఉంటుందా ఉండదా? ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవ్వకపోతే ఏం చేస్తారమ్మా, బయటకు వెళ్ళిపోతారు కదా. సో అలా వెళ్ళకుండా మనం ఈ ఇయర్ లో సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ని ఈ ఇయర్ లోనే అడిగి కట్టించే అధికారం అనేది ఎవరికి ఉంటుందంట, అసిస్టింగ్ ఆఫీసర్ కి ఉంటుందంట. ఇది జనరల్ సెక్షన్ 4 లో చెప్పిన దానికి ఎక్సెప్షనల్ కేసెస్ కదమ్మా ఇది. ఎస్ ఆర్ నో? When it appears to the assessing officer that any individual may leave India during the assessment year or shortly after the expiry, he has no present intention of returning it. తిరిగి వద్దామని ఇంటెన్షన్ అడగలేదంట అని అసెసింగ్ ఆఫీసర్ కి అనిపిస్తే కనుక ఇమిడియట్ గా ఆ ఇయర్ లోనే మనకి ఏం చేయొచ్చమ్మా, ట్యాక్స్ అనేది లీవ్ చేసేసి పే చేయించంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, assessment of AOP or BOI or artificial juridical person formed for a particular purpose, particular event or purpose అంటున్నాడు సెక్షన్ 174A. ఇప్పుడు వరకు ఏ సెక్షన్స్ చూసాం, 172, 174, 174A చూస్తున్నాం. ఓకే రైట్. మనం అందరం కలిపి దీపాలు కొట్టు పెడదాం డిసైడ్ అయ్యాం. ఎలాగోలా డబ్బులు సంపాదిద్దాం సార్ అని చెప్పేసి మనం ఏం చేసామంటేనమ్మా, ఒక తెల 10,000 వేసుకున్నాం, 10,000 రూపీస్. ఓకే, మొత్తం కలిపి మనం ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టుకున్నాం సపోజ్. పెట్టుకుని మనం ఏం చేసామంట, తీసుకెళ్లి దీపాల సామాన్లు కొన్నాం, కొని మనం అమ్మేసాం. ఓకే, సో అమ్మిన తర్వాత దీపావళి సామాన్లు అదే దీపావళి కొట్టి ఎప్పుడు పెడతారమ్మా, దీపావళికే కదా, లేకపోతే సంవత్సరం అంతా ఉంచుతారా, ఉంచారు కదమ్మా. సో ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ ఆ ఈవెంట్ కోసం అక్కడ పెట్టాం. పెట్టిన తర్వాత మొత్తం అమ్మేసాం. ఓకే, సో మొత్తం అసలు ఏమీ మిగల్చకుండా అమ్మేసాం, ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఓకే, సో ఒక్కొక్కరికి 10,000 పెట్టిన ప్రతి ఒక్కరికి ఒక 1,00,000 రూపాయలు వచ్చిందంట. వస్తుందా రాదా? మార్జిన్స్ ఎక్కువ అమ్మా. ఓకే, వచ్చినా వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ పెట్టామంట. ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారమ్మా, టోటల్ అందరం కలిపి పెట్టుబడి పెట్టి షాప్ పెట్టాము, అమ్మేసాం. అమ్మేసిన తర్వాత డబ్బులు వచ్చాయి, ఎవడిగాడు 1,00,000 రూపాయలు తీసుకుని ఎవడిగాడు వెళ్ళిపోయాం. ఎవడిగాడు 1,00,000 రూపాయలు తీసుకుని డిస్బర్స్ అయిపోయాం. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, కూర్చొని భజన చేయాలా? రైట్. సో ఇది కనుక అసిస్టింగ్ ఆఫీసర్ కి ఎవరికైనా ఐడియా తెలిసిందనుకోమ్మా, సో ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం వీళ్ళు అందరూ కలిపి ఫామ్ అయ్యారు, అక్కడ ప్రాఫిట్ సంపాదించారు. తర్వాత ఏమయ్యారు, ఆ ఏఓపిఆర్ బీఓఐ ని, దీన్ని ఏఓపిఆర్ బీఓఐ కదా అంటాము. ఎస్ సార్ నో? మనందరి పార్ట్నర్షిప్ అనొచ్చా? డీడ్ రాసుకుని అందులో షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది క్లియర్ గా డిఫైన్డ్ గా రాసుకుంటే దాన్ని ఏమన్నారు, పార్ట్నర్షిప్ అనాలి. లేకపోతే దిస్ ఈస్ ఏఓపిఆర్ బీఓఐ, అంతే కదమ్మా. సో ఏఓపిఆర్ బీఓఐ కానీ ఏజేపీ కానీ మనం స్టార్ట్ చేసి మనం ఏం చేసాం, డిస్బర్స్ అయిపోయాము అని చెప్పేసి అయిపోతాము అని చెప్పేసి అనుకుంటే ఇమ్మీడియట్ గా అసిస్టింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు, ఆ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ఆ ఇయర్ లోనే ట్యాక్స్ చేసేయచ్చు. అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగాడంటే ఒక్కొక్కరు కనిపిస్తారా మీరు? అస్సలు కనిపించరు కదమ్మా, అవునా కదా? రైట్. వేర్ ఇట్ అపియర్స్ టు ద అసిస్టింగ్ ఆఫీసర్ దట్ AOPR, BOI, AJP formed for a particular event or purpose likely to dissolve in the assessment year in which AOP or BOI or AJP was formed immediately after such assessment year. అంటే ఆ ఇయర్ లోనే స్టార్ట్, ఆ అసెస్మెంట్ ఇయర్ లోనే స్టార్ట్ అయింది, ఆ అసెస్మెంట్ ఇయర్ లోనే
డిజాల్వ్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే ఇక్కడ వాడి ఉద్దేశం అంటే ప్రీవియస్ ఇయర్, ఆ ప్రీవియస్ ఇయర్ లోనే స్టార్ట్ అయింది, ఆ ప్రీవియస్ ఇయర్ లోనే స్టార్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ లోనే ఎండ్ అయిపోతుంది. అర్థమవుతుందా? డిజాల్వ్ అయిపోతారు, మళ్ళీ దొరకరు అనుకుంటే కనుక అసెసింగ్ ఆఫీసర్ కి అనిపించిందంటే ఏం చేయొచ్చంట అంటే, సార్ ఇక్కడ దీపావళి కోట్లు పెట్టిన ప్రతి ఒక్కరి మీద వెళ్ళి అసెసింగ్ ఆఫీసర్ ఇలా ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడా? ఎవరికి మీద డౌట్ వస్తే ఇండియా నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరిని ట్యాక్స్ కట్టేసాలని అంటాడా? ఎవరి మీదన్నా డౌట్ వస్తే ఆ పవర్ అనేది తీసుకున్నాడమ్మా, పవర్ అనేది వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అర్థమైందా? సో వన్స్ ఆ పవర్ ని ఇన్వోక్ చేసే ఎవరి మీద ఇన్వోక్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? ఒకవేళ ఎలాంటి పవర్స్ లేవనుకోమ్మా, ఏం చేస్తాం? సింపుల్ గా కోర్టుకి వెళ్తాం. కోర్టు ఏం చేస్తుంది? అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగు, వాళ్ళు ఇప్పుడు నీకు అంత అర్జెంట్ ఏం వచ్చిందని చెప్పేసి అని అంటారు. యాక్ట్ లో నువ్వేగా చెప్పావు ప్రీవియస్ ఇయర్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ వరకు ట్యాక్స్ కట్టగలదని నువ్వేగా చెప్పావు, సో కాబట్టి అప్పటి వరకు ఆగు అని చెప్పేసి అని సింపుల్ నోటిఫికేషన్ అనేది లేదా సింపుల్ జడ్జిమెంట్ అనేది ఇచ్చేస్తారు. అవునా? ఎస్ సార్ నో? సో అలాంటప్పుడు ఎవరు నష్టపోతారు? గవర్నమెంట్ నష్టపోద్ది. గవర్నమెంట్ వాళ్ళు నష్టపోద్దా? నష్టపోద్దా? రైట్. నెక్స్ట్, పర్సన్స్ likely to transfer property to avoid tax, section 175. So 172, 174, 174A, 175. సో ఎవరైనా అసెసింగ్ ఆఫీసర్ కనిపించింది ఏంటి, ఇప్పుడు ప్రాపర్టీ నా పేరు మీద ఎక్కువైపోయినాయి అమ్మా, ఎక్కువైపోతే నాకు ఏమవుతుంది? నేను 30% స్లాబ్ లోకి వెళ్ళిపోయాను, ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఎక్కువ సర్చార్జీలు కట్టాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను నా ప్రాపర్టీని ఏం చేశాను? డిస్ట్రిబ్యూట్ చేశాను. ఓకే, దేనికోసం? ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి అని అనుకుంటే అప్పుడు కూడా అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చంట? ఆ ఇయర్ లో వచ్చిన ఇన్కమ్ ఆ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టామని చెప్పేసి అని అడగచ్చంట. అర్థమవుతుందా? During any year, if it appears to the assessing officer that a person likely to change, charge, sell, transfer, dispose of, or part with any of his assets to avoid payment of tax liability, then total income of such person shall be chargeable to tax in the same year. ఏ ఇయర్ లో అయితే కనుక ట్రాన్స్ఫర్ చేద్దాము లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాం అని చెప్పేసి చూసాడో ఆ ఇయర్ లోనే ఏం చేస్తాడంట? ట్యాక్స్ చేసే అధికారం ఎవరికి ఇస్తున్నాడంటమ్మా? అసెసింగ్ ఆఫీసర్ కి ఇస్తున్నాడంట. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 175. అర్థమైందా? డిస్కంటిన్యూడ్ బిజినెస్ 176. సో కాబట్టి నెక్స్ట్ సెక్షన్ ఏంటి? 176. టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా? 5 సెక్షన్స్. 172, 174, 174A, 175, 176. Where any business or profession is discontinued in any year, any income received after the discontinuance shall be deemed to be the income of the recipient from such discontinued business or profession and charged to tax accordingly in the year of receipt. ఏ ఇయర్ లో అయితే కనుక మనకి డబ్బులు వస్తున్నాయో ఆ ఇయర్ లోనే మనం ఏం చేయొచ్చు? వాళ్ళు బిజినెస్ డిస్కంటిన్యూ చేస్తే ఆ ఇయర్ లోనే ట్యాక్స్ అనేది కట్టేయమని చెప్పేసి అని అడగచ్చంట. అర్థమవుతుందా? సో బిజినెస్ కనుక డిస్కంటిన్యూ చేస్తున్నట్లయితే ఏ ఇయర్ లో మనకి ఇంకా రిసీవ్ అవుతుందో ఆ ఇయర్ లోనే మనం ఏం చేయొచ్చంట? ట్యాక్స్ అనేది పే చేసామని చెప్పేసి అని అడగచ్చు. ఎందుకు? బిజినెస్ డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తాము మనం? కనిపించే అవకాశం లేదు కాబట్టి అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలంటే ఏం చేయొచ్చు? ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేసేయచ్చు. అర్థమైందా? సో ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ చేసే కేసెస్ ఉన్నాయా అంటే ఎస్, దేర్ ఆర్ సమ్ సర్కమ్స్టాన్సెస్, ఎక్సెప్షనల్ కేసెస్ టు చార్జబిలిటీ సెక్షన్ 4. ఏంటమ్మా అవి? 172, 174, 174A, 175, 176. What is 172? Shipping business of a non-resident. Second, 174, person leaving India. 174A, AOP or BOI or AJP formed for a particular purpose or event. Tarvata 175, person transferring property to avoid tax. Tarvata 176, discontinued business. అర్థమైందా? Is it clear or not? మనకి పీజీబీపీ లో చార్జబిలిటీ సెక్షన్స్ అంటే ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో చార్జబిలిటీ సెక్షన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. వాట్ ఈస్ చార్జబిలిటీ సెక్షన్ అంటే ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఏ ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ అవుతాయి అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పడానికి ఆ చార్జబిలిటీ సెక్షన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అవునా?
పీజీబీపీకి అలాంటి చార్జబుల్ సెక్షన్స్ 3 ఉంటాయంట. ఎన్ని ఉంటాయి? 3. అలాంటి చార్జబిలిటీ సెక్షన్ లో 176 ఇస్ వన్ ఆఫ్ ది చార్జబిలిటీ సెక్షన్. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చార్జబిలిటీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ 176 గురించి రెఫర్ చేస్తానమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్నాడు? అర్థమైందా? అర్థం కాలేదా? సో గుర్తుంటాయమ్మా ఇవి. సార్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నేర్చుకోపోయేది బేసిక్స్ లో ఒక ఎత్తు అమ్మా. అర్థమైందా? సో ఇప్పటి వరకు నేర్చుకున్నది కొంచెం గుర్తు పెట్టుకునేడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకునే అనేది కొంచెం ఇంపార్టెంట్. అర్థమైందా? రైట్ సార్. ఏంటి సార్ ఇదంటే స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. మన టోటల్ ఇన్కమ్ యొక్క స్కోప్ ఏంటి అని చెప్పేసని. సార్ స్కోప్ అంటే ఎంతవరకు మన పరిధి, వాట్ ఈస్ అవర్ లిమిట్స్, ఎంతవరకు ఇన్కమ్ ని మనం ట్యాక్స్ చేసే అధికారం మనకు ఉంటుంది. ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ చేసే అధికారం మనకు ఉంటుందా? అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద కూడా మనకు ట్యాక్స్ చేసే అధికారం ఉంటుందా? లేకపోతే మనకి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న పర్సన్ ఇండియాలోకి వస్తే ట్యాక్సిబుల్ అవుతుందా? వాడు ఇక్కడికి వచ్చి సంపాదిస్తే, లేదా మనం అక్కడికి వెళ్ళి సంపాదిస్తే, మనం అక్కడికి వెళ్ళలేదు కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉంటే అవి డబ్బులు సంపాదిస్తే మనకి ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుందా? లేకపోతే అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నవాడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు, దాని మీద వచ్చిన ఇన్కమ్ మీద ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అవుతుందా లేదా? ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా మీ బ్రెయిన్ లోని. ఆ క్వశ్చన్స్ కన్నిటికీ కూడా క్లారిఫికేషన్ అనేది ఎక్కడ దొరుకుతుందంట? స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఏంటమ్మది? స్కోప్. వాట్ ఈస్ ద స్కోప్ అంటే అప్ టు విచ్ ఇండియా కెన్ ట్యాక్స్ ద, అంటే ఎక్కడి వరకు ఇన్కమ్ ని ట్యాక్స్ చేయగలదు అని చెప్పేసి ఇప్పుడు మనం చూడబోతున్నాం అంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దానికోసమే మనం ఏం చూడాలంటమ్మా? చార్జబిలిటీ సెక్షన్ 5. చార్జబిలిటీ సెక్షన్ 5. కానీ చార్జబిలిటీ సెక్షన్ 5 తెలియాలి అంటే గనక మనకి ఇంకొక విషయం తెలియాలంట. చార్జబిలిటీ సెక్షన్ 5 అంటే ఏంటో చెప్తాను, కానీ చార్జబిలిటీ సెక్షన్ 5 అనేది అర్థం కావాలంటే కనుక మనకి ఇంకొక సెక్షన్ అర్థం కావాలంటమ్మా. దట్ ఈస్ రెసిడెన్షియల్ స్టేటస్. ఏం తెలియాలంట? రెసిడెన్షియల్ స్టేటస్. అంటే ఒక పర్సన్ రెసిడెంటా, నాన్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా? అమ్మా రెసిడెంట్ అయిన పర్సన్ కి ఒకలాగా ట్యాక్స్ చేస్తామంట, నాన్ రెసిడెంట్ అయిన పర్సన్ కి ఒకలాగా ట్యాక్స్ చేస్తామంట, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కి మనం ఏం చేస్తామంటమ్మా? ఒకలాగా ట్యాక్స్ చేస్తామంట. అర్థం అవుతుందా? రైట్. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా, మన ఎంతవరకు ట్యాక్స్ చేయగలం అనేది నేర్చుకోవాలనుకుంటే కనుక దానికంటే ముందు మనం ఏం నేర్చుకోవాలి? రెసిడెన్షియల్ స్టేటస్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హూమ్? ఎవరంట? పర్సన్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎవరిదంట? పర్సన్. పర్సన్ అంటే ఎవరు? సెక్షన్ 231 లో మనకి స్పెసిఫిక్ గా డిఫైన్ చేసిన వాడు ఎవరు? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ, వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా. అదంతా కూడా ఏంటి? పర్సన్. అదంతా డెఫినేషన్ ఆఫ్ పర్సనే కదా. ఆ పర్సన్ రెసిడెంట్ ఏం చూడాలంటే రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేయాలంట. వాట్ ఈస్ రెసిడెన్షియల్ స్టేటస్? సార్ వాడు రెసిడెంటా, నాన్ రెసిడెంటా చూడాలంట. ఏం చూడాలంటమ్మా? వాడు రెసిడెంటా, నాన్ రెసిడెంటా అనేది చెక్ చేయాలంట. సార్ ఇఫ్ హీ ప్రూవ్ టు బి రెసిడెంట్ అయ్యాడు అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఫర్దర్ గా ఏం చూడాలంటమ్మా? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా? ఏం చూడాలి? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అర్థమైందా? ఎందుకు సార్ ఇలా చూడాలి అని చెప్పేసి అంటే మనకి స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 ఏదైతే ఉందో, మన పరిధిని డిసైడ్ చేసే స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 ఏదైతే ఉందో అది దేన్ని బేస్ చేసుకుని చెప్తుందంట? రెసిడెన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకుని మనకి ఆన్సర్స్ చెప్తుందంటమ్మా. ఎవరు ట్యాక్సిబుల్, ఎవరు ట్యాక్సిబుల్ కాదు, ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్, ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాదు అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తుందంట? రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్. సార్ how the residential status is going to be divided అని చెప్పేసానంటే, 1 whether he is a resident or non-resident. If he is proved to be resident, then ordinary resident or not ordinarily
resident not ordinarily resident, otherwise he will be non-resident. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో రెసిడెన్షియల్ స్టేటస్ లో? 3. ఏంటవి? రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. అర్థమైందా? ఈజ్ క్లియర్ ఆర్ నాట్? సో ఇది డిసైడ్ అయితే అప్పుడు మనం ఏం చూడొచ్చంట, ఏ ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది, ఏ ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవ్వదు అని చెప్పేసి మనం చూడొచ్చంట. ఏంటి? స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 అప్లై చేయొచ్చంట. సో స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 అప్లై చేయాలంటే ముందు మనకి ఏం తెలియాలి? రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హూమ్? పర్సన్ డెఫినేషన్ ఎవరు ఉన్నారు? మొత్తం 7 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 7 కేటగిరీస్ మనకి 7 కేటగిరీస్ యొక్క ఏం చెక్ చేయాలంటమ్మా? రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మనం చెక్ చేయాలంట. అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? రెసిడెన్షియల్ స్టేటస్ ఎందుకు చూస్తున్నాం? స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 చదవాలి అంటే మనకి ఏం తెలియాలి? రెసిడెన్షియల్ స్టేటస్ తెలియాలి. స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 అర్థం కావాలంటే మనకి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది తెలియాలి. దానికోసం రెసిడెన్షియల్ స్టేటస్ చూస్తాము. ఒకసారి బేసిక్ గా స్కోప్ ఆఫ్ ఇన్కమ్ ని అవుట్లైన్ చెప్పేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేద్దాం? రెసిడెన్షియల్ స్టేటస్ ని మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి అమ్మా ఏమని చెప్తున్నాడో. స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్, స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. Subject to the provisions of the Income Tax Act, total income of any previous year of a person determined as contemplated under section 5. అమ్మా దేని ప్రకారం taxability లోకి వస్తుందంటమ్మా? ఒక ఇన్కమ్, ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ కింద డిటర్మైన్ అవ్వాలంటే ఎందులోకి రావాలి? స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 లోకి రావాలి. అమ్మా స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 లోకి వచ్చిన దాన్ని మనం సెక్షన్ 4 ప్రకారం ఏం చేస్తాం? ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేస్తుంది అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టమంటాం అని. అసలు స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 అనేది మనకి ఇంపార్టెంట్. సెక్షన్ 5 లో మనకి ఏ ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందనే చెప్తారంట. అకార్డింగ్ టు సెక్షన్ 5, ద స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ డిపెండ్స్ అపాన్ ది రెసిడెన్షియల్ స్టేటస్. దేని మీద డిపెండ్ అయి ఉంటదంట? రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటదంట. ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ది రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్. మరి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఒక్కసారి వస్తే పర్మనెంట్ గా ఉండిపోయేదా? లైక్ సిటిజన్షిప్ లాగా రెసిడెన్షియల్ స్టేటస్ ఒకేలా ఉండిపోతుందా అంటే, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ ఫర్ దట్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ అంటున్నాడు. అంటే ప్రతి అసెస్మెంట్ ఇయర్ కి రెసిడెన్షియల్ స్టేటస్ ఏమైపోతుందంటమ్మా? మారిపోతూ ఉంటది. అర్థమైందా? ఆ పర్టికులర్ అసెస్మెంట్ ఇయర్ కి మీ రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అమ్మా ఒకసారి ఒక ఇయర్ లో వాడు రెసిడెంట్ అవ్వచ్చు, రెసిడెంట్ లో ఆర్డినరీ రెసిడెంట్ అవ్వచ్చు. ఇంకో ఇయర్ లో రెసిడెంట్ అవ్వచ్చు, అందులో రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవ్వచ్చు. ఇంకో ఇయర్ లో నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. అమ్మ దేని మీద డిపెండ్ అయి ఉంటదంట? దేని మీద డిపెండ్ అయి ఉంటదంట అంటే అక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ అనే దాంట్లోనే పేర్లోనే ఉందమ్మా, రిసైడింగ్ స్టేటస్. ఎన్నాళ్ళు ఇండియాలో రిసైడ్ అయ్యాడు అని చెప్పేసి అన్న దాన్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఇది ఒకేలా ఉంటదా? ఇజ్ ఇట్ ఏ గ్రీన్ కార్డ్ లాగా పర్మనెంట్ గా కార్డ్ మనకి వన్స్ వస్తే కనుక పర్మనెంట్ గా యూఆర్ సిటిజన్ ఆఫ్ అమెరికా అన్నట్టు ఇక్కడ గ్రీన్ కార్డ్ వస్తే అమెరికా సిటిజన్ కదమ్మా. అలాగే ఇండియాలో మనకి ఇక్కడ ఏంటి, ఒక్కసారి కనుక మనకి రెసిడెన్షియల్ స్టేటస్ లో కనుక వస్తే ఇంకా జీవితాంతం అదే స్టేటస్ మెయింటైన్ అవుతుందా అంటే అవదమ్మా. ఏ ఇయర్ కి ఆ ఇయర్ మారిపోతూ ఉంటుందా? అర్థమవుతుందా? సో కాబట్టి స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 దేని మీద డిపెండ్ అయ్యిందంట? రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయ్యింది. ఏ రెసిడెన్షియల్ స్టేటస్ మీద? ఆ పర్టికులర్ అసెస్మెంట్ ఏరియా యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి ఇది అని చెప్పేసి అని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటదంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా రెసిడెన్షియల్ స్టేటస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? అసెస్మెంట్ ఇయర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ద పీరియడ్ రిసైడెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ లో మీరు ఎన్నాళ్ళైతే రిసైడ్ అయి ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని మీ అసెస్మెంట్ ఇయర్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ డిపెండ్ అయి ఉంటదంట. అర్థమైందా? ప్రీవియస్ ఇయర్ లోనే ఇన్కమ్ ఎర్న్ చేస్తారు, ఆ ప్రీవియస్ ఇయర్ లోనే రిసైడ్ అవుతారు ఇండియాలో. ఎన్నాళ్ళు ప్రీవియస్ ఇయర్ లో నువ్వు రిసైడ్ అయ్యావు అన్న దాన్ని బేస్ చేసుకుని అసెస్మెంట్ ఇయర్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ డిసైడ్ అవుతుంది. ఆ రెసిడెన్షియల్ స్టేటస్ డిసైడ్ అయిన తర్వాత ఆ రెసిడెన్షియల్ స్టేటస్ ప్రకారం ఏ ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ అవుతాయి అనేది డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయిన తర్వాత ఆ ఇన్కమ్స్ అనేది మనం కన్సిడర్ చేసి ట్యాక్స్ లయబిలిటీ కూడా అసెస్మెంట్ ఇయర్ లోనే డిటర్మైన్ అవుతుంది. అర్థమైందా? అసెస్మెంట్ ఇయర్ లో డిటర్మైన్ అయ్యేవి ఏమేంటి?
what are the things will be decided in assessment year? 1, residential status. 2, incomes which are covered for that residential status. 3, the tax liability calculation for that incomes which are taxable. అర్థమైందా? మా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిసైడ్ చేసినప్పుడు రెసిడెన్షియల్ స్టేటస్ లో ఉన్న ప్రతి పర్సన్ కి ప్రతి ఇన్కమ్ ట్యాక్సబుల్ అవ్వదమ్మా. అర్థమైందా? సో కాబట్టి నీ రెసిడెన్షియల్ స్టేటస్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం అసెస్మెంట్ ఇయర్ లో. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఏ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అవ్వవు అనేది డిసైడ్ అయిపోతుందమ్మా. అర్థమవుతుందా? తర్వాత ఏం చేస్తామంట, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మీరు చేయగలరు కదా? ఎస్ ఆర్ నో? ఇన్కమ్ ట్యాక్సబుల్ అంటారు, నార్మల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సబుల్ అంటారు, స్పెషల్ రేట్స్ అని చెప్పేసి, స్పెసిఫిక్ రేట్స్ అని చెప్పేసి మీరు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయగలరు కదమ్మా తర్వాత. కానీ ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటి, ఏ అంటే నీ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ డిసైడ్ చేయాలి. రెసిడెన్షియల్ స్టేటస్ ప్రకారం ఏ ఇన్కమ్స్ రెసిడెన్షియల్ ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్కమ్స్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ నాట్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్ అవుతాయి తెలుసుకోవాలి. అంతేనా? ఈ ఏ ఇన్కమ్స్ నాట్ ట్యాక్సబుల్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ నాట్ ట్యాక్సబుల్ అవుతాయి అనేది దేని మీద డిపెండ్ అయిందంట? సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ ఇన్కమ్. ఆ స్కోప్ ఆఫ్ ఇన్కమ్ దేని మీద డిపెండ్ అయిందంట? మా రెసిడెన్షియల్ స్టేటస్. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ వేయాలి అంటే కనుక ముందు మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలమ్మా? రెసిడెన్షియల్ స్టేటస్. ఎప్పుడు కనుక్కోవాలి? అసెస్మెంట్ ఇయర్ లో రెసిడెన్షియల్ స్టేటస్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఏం డిసైడ్ అవ్వాలి? ఏ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అవ్వు అనేది డిసైడ్ అవ్వాలి. థర్డ్ ఏం చేయాలి? అలా ట్యాక్సబుల్ అవుతున్న ఇన్కమ్స్ మీద మనం ఏం చేయాలంటమ్మా? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ ని మనం పే చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ అని ఎవరు చెప్తున్నారు? సెక్షన్ 4 చార్జబిలిటీ సెక్షన్. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేయాలి. సార్ స్టార్టింగ్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, రెసిడెన్షియల్ స్టేటస్ విల్ బి డిసైడెడ్ ఆన్ ది రిసైడింగ్ పీరియడ్. ఏంటమ్మది? రిసైడింగ్ పీరియడ్ అంటే నువ్వు ఎన్నాళ్ళు ఇండియాలో రిసైడ్ అయ్యి ఉన్నావు అని దాన్ని బేస్ చేసుకుని ఏం డిసైడ్ అవుతుందంటమ్మా? అండ్ అక్కడ నాట్ ఓన్లీ రిసైడింగ్ అంటే ఇండివిజువల్స్ ఉందనుకోమ్మా రిసైడింగ్, కంపెనీస్ ఫర్మ్స్ కనుకోమ్మా సపరేట్ క్యాలిక్యులేషన్స్. అంటే అక్కడ కొన్ని కండిషన్స్ ఇస్తాడు, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని బట్టి రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అనేది డిసైడ్ చేస్తాడంటమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ అయిపోగానే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్, ఆ తర్వాత స్కోప్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారం ఏవి ట్యాక్సబుల్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అవ్వవు. తర్వాత మనం ఏం చేయాలి? ట్యాక్సబుల్ ఇన్కమ్స్ ని తీసుకుని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఐ థింక్ యూ హ్యావ్ అంటే కొంచెం బ్రాడ్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ లో ఫస్ట్ ఏం చేయాలి అనేది ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి డిసైడ్ అవుతున్నాను. అవ్వచ్చు అలాగా? ఎస్ ఆర్ నో? Once the residential status of a person is determined in accordance with the section 6, మా గుర్తు పెట్టుకోండి, చార్జబిలిటీ సెక్షన్ అంతా 4. ఏ ఇన్కమ్ ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది అనేది చెప్పారు, చార్జబిలిటీ సెక్షన్ 4. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేస్తామని. అలా కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ చేస్తారు అనే కేసెస్ ఎక్కడ చెప్పారు? ఎక్సెప్షన్స్ టు ద సెక్షన్ 4 అనేవి 172, 174, 174A, 175, 176 లో చెప్పారు. అంతేనా? రైట్. తర్వాత మనకి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది తెలుసుకోవాలన్నారు. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 6 ప్రకారం అండి. అది దేనికోసం తెలుసుకోవాలంటే సెక్షన్ 5 ప్రకారం స్కోప్ ఆఫ్ ఇన్కమ్. ఆ స్కోప్ ఆఫ్ ఇన్కమ్ ని మనం ట్యాక్సబుల్ చేస్తాం కదమ్మా. ఏ ఇన్కమ్ ట్యాక్సబుల్ చేయాలి, ఏ ఇన్కమ్ ట్యాక్సబుల్ చేయకూడదని తెలియాలంటే స్కోప్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 5 గురించి తెలుసుకోవాలండి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Section 6 of the Income Tax Act అన్నాడు. The income chargeable to tax part of the total income shall be identified as follows. మనకు వచ్చే ఇన్కమ్ ని డివైడ్ చేస్తున్నాడంటే ఎలా డివైడ్ చేస్తున్నాడు చూడండి. ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఏంటంట? ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా జరిగితే కనుక సెక్షన్ 7 లో డిస్కస్ చేస్తాడంట. చూద్దాం. ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంటమ్మా? మా రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ముందు ఏమైనట్టు? రెసిడెంట్ అయినట్టు. మా ఫస్ట్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా వాడిని ఏమని క్లాసిఫై చేస్తున్నాం? రెసిడెంట్.
ఆ తర్వాత వీడు నాన్ రెసిడెంట్. రెసిడెంట్ కాని వాళ్ళు అందరూ ఏమవుతారమ్మా? ఒకవేళ రెసిడెంట్ అయితే ఆర్డినరీయా, నాట్ ఆర్డినరీయా అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏం చెక్ చేయాలి? ఒక పర్సన్ రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేయాలంటే వాడు రెసిడెంటా, నాన్ రెసిడెంటా? ఓకే, రెసిడెంట్ అని ప్రూవ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చూడాలి? ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా? అంతేనమ్మా. అంతేగాని నాన్ రెసిడెంట్ అని ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా చెక్ చేయాలా? ఓన్లీ నాన్ రెసిడెంట్ ఇస్ అ సెపరేట్ స్టేటస్. ఓకే, వన్స్ రెసిడెంట్ అని ప్రూవ్ అయితేనే ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. క్లియర్? అర్థమైందా, అర్థం కాలేదా? రైట్. సో కాబట్టి సో ఫస్ట్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా చూడండి. ఏ ఇన్కమ్ చెప్తున్నాడు అన్నమ్మా? ఫస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా. రిసీవ్ అవ్వలేదు మన ఇండియాలో, కానీ రిసీవ్ అయినట్టుగా భావించేస్తామంట. అంటే సార్ నార్మల్ గా మనం ఏ ఇన్కమ్స్ టాక్సబుల్ చేస్తామమ్మా? రియల్ ఇన్కమ్స్. కానీ కొన్ని కేసెస్ ఏమనుకున్నాం, నేషనల్ ఇన్కమ్ కూడా టాక్సబుల్ చేస్తాం కదా. అలాగా మనకి చేతికి రాకపోయినా సరే వచ్చినట్టుగా భావించేస్తారంట. అలా భావించేసి ఏం చేస్తారంటమ్మా? ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే ఏంటి చూడాలి, ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే ఏంటి చూడాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుందంట? ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఏదైనా సరే ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుందంటమ్మా? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని, నాన్ రెసిడెంట్ చేతుల్లో కూడా టాక్సబుల్ అయిపోతుందంట. ఎప్పుడు ప్రూవ్ అయితే? ఇన్కమ్ రిసీవ్ అయింది ఎక్కడ? ఇండియాలో. ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ అని కనుక ప్రూవ్ అయితే కనుక అది ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుందమ్మా? అన్ని కేటగిరీస్ పర్సన్స్ చేతుల్లోనే టాక్సబుల్ అవుతుంది, రెసిడెన్షియల్ స్టేటస్ కేటగిరీస్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజింగ్ ఆర్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్రూ అయిందని కానీ అరైజ్ అయిందని కానీ, లేకపోతే డీమ్డ్ అంటే మేము అనుకుంటున్నాం డీమ్డ్ ప్రొవిజన్. డీమ్డ్ ప్రొవిజన్ అంటే ఏంటి? మేము ఎక్రూ అయిందే లేదా అరైజ్ అయిందని మేము అనుకుంటున్నాం, వాళ్ళు అనుకునే సిచ్యువేషన్స్ చెప్తాడంట. ఆ సిచ్యువేషన్స్ లో మా డీమ్డ్ టు బి రిసీవ్డ్ అన్నాడు కదా, అలాంటప్పుడు కూడా నీకు రిసీవ్ అవ్వకపోయినా రిసీవ్ అయినట్టుగా ఉన్న సిచ్యువేషన్స్ చెప్తాడంటమ్మా. అర్థమైందా? సో అలాంటి సిచ్యువేషన్స్ లో నీకు ఏమొచ్చినట్టు తీసుకుంటాడంటమ్మా? ఇన్కమ్ వచ్చేసినట్టు తీసుకుంటాడంట. ఆ ఇన్కమ్ ఏం చేస్తాడంట? అది రిసీవ్ అవ్వచ్చు లేదా డీమ్డ్ టు బి రిసీవ్డ్ అవ్వచ్చు, ఎక్రూడ్ అవ్వచ్చు లేదా డీమ్డ్ టు బి ఎక్రూడ్ అవ్వచ్చు. మొత్తం అన్ని కేసెస్ లోని అందరి చేతిలోనే టాక్సబుల్ చేస్తున్నాడు. అర్థమైందా? తర్వాత ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా గనక జరిగినట్లయితే, సార్ ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, is it taxable or not? Yes or no? ఎలా taxable అయిపోతుంది? ఫస్ట్ క్లాస్ లో కవర్ అయిపోతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ కదమ్మా, అక్కడ ఎక్కువ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అన్నాడు, కానీ ఎక్కువ ఎక్కడ జరగాలని చెప్పలేదు కదా. కాబట్టి అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కువ జరిగినా, ఇండియాలో ఎక్కువ జరిగినా మనకు సంబంధం లేదు, రిసీవ్ అయితే చాలు. అంతేనా? సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలమ్మా? ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అయితే కనుక పైన ఫస్ట్ క్లాస్ లో కవర్ అయిపోతుందా? అంటే ఇక్కడ ఎక్కడ రాస్తున్నట్టు? రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా కావాలంటే రాసుకోండి అక్కడ. ఓకే, సో ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఆల్సో రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఎవరి చేతిలో టాక్సబుల్ అవుతుంది అంటే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లో టాక్సబుల్ అవుతుందంట. రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని, తర్వాత నాన్ రెసిడెంట్ చేతుల్లో టాక్సబుల్ అవ్వదు. కానీ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అన్నారు కదమ్మా, నాట్ టాక్సబుల్ అని అంటారా? ఆ పైన స్టార్ మార్క్ వేసుకోండి. ఆ పైన ఏం చేస్తారు? స్టార్ మార్క్. ఇక్కడ కాలం, ఈ కాలంలో మాత్రమే స్టార్ మార్క్ అమ్మా, ఎందుకంటే దిస్ ఇస్ ఎ స్పెషల్ కేస్, అందుకోసం అని చెప్పేసి అక్కడ స్టార్ మార్క్ వేసాను. అర్థమైందమ్మా? ఆ స్టార్ మార్క్ ఎందుకు వేసానో తర్వాత చెప్తానమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇప్పుడు కొంచెం ఇలా చెప్పుకుంటుంటే చాలా చిరాగ్గా ఉంది కదా, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే బాగుంటది కదా, అవునా కదా? సార్ అక్కడ ఉన్నది ఉన్నట్టు చదివేస్తే మాకేం వస్తుంది సార్, ప్రాక్టికల్ గా మాకు చెప్తేనే కదా అర్థమవుద్ది, అవునా కదా? రైట్. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే నేను అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయానంటమ్మా, నేను అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయానంట. మీరు క్వాలిఫికేషన్ వచ్చింది అనుకో, మీకు అవుట్ సైడ్ ఇండియాలో జాబ్ వచ్చింది అనుకోమ్మా, వెళ్ళిపోతారు వెళ్ళిపోరా? ఇండియా మీద మమకారం కూడా లేకుండా వెళ్ళిపోతారు, అవునా కదా?
ఎస్, మమకారం అడగాలి సార్, డబ్బులు కావాలి కానీ, అంతేనా? రైట్. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అవుట్ సైడ్ ఇండియాలో మీరు డబ్బులు ఎర్న్ చేశారు, దాని మీద ఇండియాలో మీరు ట్యాక్స్ కట్టాలా? కట్టాల్సిన అవసరం లేదా? కట్టాల్సిన అవసరం లేదా? అక్కడ అమెరికా వెళ్ళిపోయారమ్మా, అమెరికాలో మీ శాలరీ వచ్చేసరికి సంవత్సరానికి $1 lakh అంట. $1 lakh అంటే తక్కువ, 70 లక్షలు. ప్యాకేజ్ అంతా $70 కదా ఇంచుమించు ఉంది డాలర్ రేట్. $1 రూపీస్ లో మార్చి ఇంచుమించు 70 ఉందమ్మా. 70 ఉంటే ఎంత? 70 లక్షలు. మీరు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయారు అనుకోమ్మా, ఇండియా నాశనం అయిపోవాలనుకుంటారా, బాగుపడాలనుకుంటారా? బాగుపడితే డాలర్ వాల్యూ ఏమవుద్ది? తగ్గిపోద్ది. మీరు సంపాదించిన దానికి వాల్యూ పెరగాలంటే ఏం చేయాలి? అంతే కదా. ఇప్పుడు డాలర్ కి రూపీ ఎకానమీ ఏమవ్వాలి? డాలర్ వాల్యూ అదే రూపీ వాల్యూ పడిపోవాలా? రూపీ వాల్యూ పడిపోతే ఏమవుద్ది? $1 = 100 అయిపోయింది అనుకోమ్మా, మీ ప్యాకేజ్ ఎంత? 70 లక్షల దాకా ₹1 కోటి అయిపోద్ది. అవునా? ఇండియాలోకి వచ్చి అక్కడ సంపాదించడం, ఇక్కడ పంపించడం, ఓ ఎకరం కొనేరా అని చెప్పేసి చెప్పడం, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? అంటే వాల్యూ అనేది అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి ఆలోచిస్తే ఏమనుకుంటారు? ఇండియాలో రూపీ వాల్యూ పడిపోవాలనుకుంటారు మీరు, అర్థమైందా? సో కానీ ఇండియాలో ఉంటే కనుక మేమేం కోరుకుంటాం? ఏమవ్వాలి? రూపీ బలపడాలనుకుంటాం. ఎందుకు? రూపీ బలపడితే $1 = 1 రూపీ అయిపోయింది అనుకోమ్మా, ఏమైపోయినట్టు? అమెరికా వెళ్ళి జాబ్ చేస్తే మీకు అంత ₹1,00,000 ప్యాకేజ్, అంతేనా? అక్కడికి $1,00,000 సంపాదించారంటే ఇక్కడంతా $1 రూపీ = $1 అయిందనుకోమ్మా, ₹1,00,000 సంపాదించడం అక్కడికి వెళ్ళాలా? ఇండియాలో $1,00,000 సంపాదించచ్చు కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఇండియాలో ఉండేవాడు ఏమని కోరుకుంటాడు? రూపీ బలపడాలనుకుంటాడు. కానీ మీలాగా అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఏమని కోరుకుంటారు? రూపీ వాల్యూ పడిపోవాలని చెప్పేసి కోరుకుంటారు. ఎందుకంటే మీ ప్యాకేజీలు పెరిగిపోతాయి. ఓకే, సో ₹1 కోటి ప్యాకేజీని చెప్పుకోవాలంటే ఇండియాలో ఏమవ్వాలి? రైట్, వెరీ గుడ్, కూల్. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయారు మీరు. అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోయి సంపాదించిన డబ్బులు ఇండియాలో ట్యాక్స్ అవుతాయా అవ్వవా అనేది చూడాలి. చూస్తే ఇక్కడ మీరు ఏ కేటగిరీలోకి వస్తారని చూడాలి. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, లేకపోతే నాన్ రెసిడెంటా అన్న 3 కేటగిరీలో చూడాలి. ఓకే, ఒకవేళ ఆర్డినరీ రెసిడెంట్ కేటగిరీలోకి వచ్చారనుకోమ్మా, ఏమవుతుంది? అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాలండి మీరు. అదేంటి సార్? ఇండియా హ్యాస్ ఎ పవర్ టు ట్యాక్స్. ఏముంటుంది? ఏం ట్యాక్స్ చేయొచ్చమ్మా? దేని ట్యాక్స్ చేసే అధికారం ఉందంట? అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు ఎర్న్ చేసిన ఇన్కమ్ ని కూడా ట్యాక్స్ చేసే అధికారం ఎప్పుడు వస్తుంది నాకు? ఇఫ్ యు ఆర్ ఎ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇఫ్ యు ఆర్ ఎ నాన్ రెసిడెంట్, అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ చేసే అధికారం ఇండియాలోకి ఉంటుందా? సో కాబట్టి మీరు ఏమైపోవాలనుకుంటారు? నాన్ రెసిడెంట్ అయిపోవాలనుకుంటారు. రెసిడెన్షియల్ స్టేటస్ చూసిన వెంటనే చదివిన తర్వాత ఫస్ట్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడు వెళ్ళిపోవాలి ఇండియాలోంచి ఎప్పుడు వెళ్ళిపోతే నేను నాన్ రెసిడెంట్ అయిపోతాను, అక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అక్కడ సంపాదించిన డబ్బులు వితౌట్ ట్యాక్స్ లో ఉంటాయి అని చెప్పేసాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థం కాలేదు? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. వెళ్ళొచ్చు ఎదరికి? ఇంకేనా డౌట్స్ ఉన్నాయా? అంటే మీరు ఎప్పుడు అడగరు అనుకోండి. నెక్స్ట్ వస్తున్నానమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో ఇప్పుడు అక్కడ మీరు సంపాదించారు, అక్కడ సంపాదించింది ఇండియాకి పంపించారనుకో, ఏమవుతుంది? సో ఫస్ట్ క్లాస్ చూడండి, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఒకవేళ అక్కడ సంపాదించింది ఇండియాకి పంపిస్తే ఈజ్ ఇట్ ట్యాక్సిబుల్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే ఇండియా పంపిస్తే ట్యాక్సిబుల్ అయిపోతుందా? వాట్ ఈస్ మెంట్ బై రిసీవ్డ్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ మెంట్ బై ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎర్న్ చేయాలా? రిసీవ్ అవడం వేరు, ఎక్కువ అవడం వేరు కదా. నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావు అనుకోమ్మా, ఇక్కడ నీకు శాలరీ ఎక్కువ అవుతున్నట్టు. అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు జాబ్ చేస్తుంటే అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కువ అవుతున్నట్టు, ఇండియాలో ఎక్కువ అవుతున్నట్ట. యు ఆర్ ఏ నాన్ రెసిడెంట్. ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయావు,
ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయావు, నువ్వు మొత్తం అసలు ఇండియా వైపే చూడలేదు, యూ విల్ బికమ్ నాన్ రెసిడెంట్. అవునా? సో నాన్ రెసిడెంట్ అయ్యావు, అలాంటప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కమ్ సంపాదిస్తున్నావు, ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుందా? అలా ట్యాక్సిబుల్ చేస్తే ప్రపంచం అంతా ఇండియాకి ట్యాక్స్లు కట్టాలి, అంతేనా? సో నాన్ రెసిడెంట్స్ అందరినీ కూడా మేము ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అన్నారు అనుకో, మన ఇండియా సుసంపన్న దేశం అయిపోద్ది. ఇంకా మార్స్ లో కూడా మనం కావాలంటే మన భూమిని పెట్టేయచ్చు, అవునా కదా? ఎస్ ఆర్ నో? అంటే అలా ట్యాక్స్ చేయగలరు? అసలు చేయలేరు. కాబట్టి మనకు పరిధి ఉంటది, అదే స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, అంతేనా? మన స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ మించి మనం ఎవరికైనా ట్యాక్స్ చేయగలమా? ట్యాక్స్ చేయలేం. అంటే ఎయిదర్ మన ఇండియాకి వచ్చి వాడు ఎర్న్ చేసి ఉండాలి, లేకపోతే మన ఇండియాకి ఏదో ఒక లింక్ ఉండాలి, అంతేనా? మన ఇండియాకి ఏదో ఒక లింక్ లేకుండా మనం ట్యాక్స్ చేయగలమమ్మా? సో ఇండియాలో ఎక్కువ అవ్వాలి, లేకపోతే ఇండియాలో రిసీవ్ అవ్వాలి, ఏదైనా ఒక్క లింక్, రిసీవ్ కానీ డీమ్డ్ టు బి రిసీవ్డ్ కానీ, ఎక్కువ కానీ డీమ్డ్ టు బి ఎక్రూవ్డ్ కానీ ఉంటేనే మనం ట్యాక్స్ చేయగలం. ఈ రెండు లేవనుకోమ్మా, ఆడన్నా రెసిడెంట్ అయ్యి ఉండాలి, ఆడికన్నా ఇండియాలో రిసైడింగ్ పీరియడ్ అనేది ఉండాలి. ఆడి లింక్ ద్వారా కానీ, ఇన్కమ్ ఎక్కువ అవ్వడం ద్వారా కానీ, ఇన్కమ్ రిసీవ్ అవ్వడం ద్వారా కానీ, ఏ చిన్న లింక్ ఉన్నా సరే మనం వదిలేస్తామా? ట్యాక్స్ చేయకుండా వదిలేస్తామా? ట్యాక్స్ చేయకుండా వదిలే ప్రసక్తే లేదు, అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ అందుకనే మీరు చూస్తే కనుక వదిలేసిన కేసు ఏమన్నా ఉందంటే మొత్తం అన్నింటిలోని ఒకే ఒక కేసు, ఏంటది? నాన్ రెసిడెంట్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అనే కేసునే కదమ్మా పూర్తిగా వదిలేసాం. ఈ స్టార్ మార్క్ వేసిందని పక్కన పెట్టండి, తర్వాత చెప్తాను. ఓకే, సో అస్సలు స్టార్ మార్క్ కూడా వేయకుండా వదిలేసిన టేబుల్లో ఓన్లీ కేసు ఏంటి? యు ఆర్ ఏ నాన్ రెసిడెంట్, తర్వాత ఇంకోటి ఏంటి? యు ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఆల్సో రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అన్న కేసును మాత్రమే వదిలేసాం. ఓకే, ఎలాన్ మస్క్ తెలుసా? తెలీదా? యాపిల్ ఫౌండర్ కదా, స్పేస్ ఎక్స్ అమ్మా. ఓకే, సో స్పేస్ ఎక్స్ ఫౌండర్. సో వాడు అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఇండియాకి ట్యాక్స్ కట్టాలా? కట్టక్కర్లేదు కదమ్మా. ఎందుకు కట్టాలి? ఎయిదర్ 3 లింక్స్ చూడాలి. ఫస్ట్ ఏంటి? వాడైనా రెసిడెంటా, ఇండియాలో ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా ఉన్నాడా, అంటే రిసైడింగ్ స్టేటస్ బేస్ చేసుకుని. సార్ ఇండియాలో ఎప్పుడు కూడా రాలేదు సార్, ఆడి టెస్లా కార్ను కూడా తీసుకురానవట్లేదు సార్ కనీసం, అంతేనా? మన ఇండియాలో ఎట్లా ఉన్నట్టున్నారా, 100 కండిషన్లు పెడుతున్నారు కదా, రైట్. సో వాడిని రానివ్వట్లేదు, వాడి కార్ను కూడా రానివ్వట్లేదు, రైట్. సెకండ్ మనం చూడాల్సింది ఏంటమ్మా? వాడి ఇన్కమ్ అనేది ఇండియాలో ఎక్కడైనా ఎక్కువ అవుతుందా, ఆర్ అరైజ్ అవుతుందా? లేదు. పోనీ ఆ ఇన్కమ్ అనేది ఇండియాలో రిసీవ్ అయ్యిందా? లేదు. ఈ 3 లేకపోతే ఆయన ట్యాక్స్ చేయగలమా? ఎలాన్ మస్క్ ని మనం ట్యాక్స్ కట్టమని చెప్పేసి మనం నోటీస్ పంపిద్దాం సరదాగా, పంపించగలమా లేదా? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ లయబిలిటీ అంటే ఏం చేస్తాడు? ఇంటర్నేషనల్ కోర్టులో కొడతాడు, మామూలుగా కాదు, అంతేనా? ఎస్ ఆర్ నో? వెదర్ వీ హ్యావ్ ఎనీ పవర్ టు లెవీ ట్యాక్స్ ఆన్ ది ఎలాన్ మస్క్స్ ఇన్కమ్? నో, యూ కెనాట్ ట్యాక్స్ ఇట్. అర్థమైందా? సో ఈ మూడిట్లో ఏదో ఒక లింక్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పట్టుకుంటున్న లింక్ ఏంటంటే రిసీవ్డ్. ఏంటది? రిసీవ్డ్. మీరు అవుట్ సైడ్ ఇండియాలో సంపాదించారు, ఇవన్నీ మీకు వచ్చే డౌట్లేనమ్మా, కానీ మీరు అడగడం నేను చెప్పేస్తాను అంతే. అవుట్ సైడ్ ఇండియాలో మీరు సంపాదించారు, అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోయారు, $1,00,000 ప్యాకేజ్ అనుకున్నాం, 70 లక్షలు సంపాదించారు. సంపాదించిన దాన్ని ఇండియాకి పంపించారు, పంపించగానే మనకేం దొరుకుతుంది? ఓ లింక్ దొరుకుతుంది. ఏంటది? రిసీవ్డ్ ఇన్ ఇండియా. కాబట్టి ట్యాక్స్ చేసేచ్చు, చేయడానికి లేదా అమ్మా? దట్ ఈస్ వాట్ ఇన్కమ్. ఎందుకు అవ్వదు అమ్మా? మరి రిసీవ్ చేసుకుంటున్నా దాన్ని ట్యాక్స్ చేస్తానంటే దాని అర్థం చెప్పు. ఫస్ట్ పాయింట్ లో రిసీవ్డ్ ఇన్ ఇండియా అన్నాడా, ఇంకేమన్నా చెప్పాడా? మరి రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే రిసీవ్ అయిందిగా, ఇండియాకి రిసీవ్ అయింది కాబట్టి ట్యాక్స్ వేసే అధికారం ఉంటుందా ఉండదా? అవును, ఇండియాలోనే రిసీవ్ అయింది. నువ్వు అవుట్ సైడ్ ఇండియా నుంచి దుబాయ్కి పంపించలేదమ్మా. నువ్వు అవుట్ సైడ్ ఇండియా నుంచి దుబాయ్కి పంపించలే, ఇండియాలో ఉన్న నీ అకౌంట్ కి పంపించుకుని ఇండియాలో నువ్వేం చేసుకున్నావు? ప్రాపర్టీస్ కొనుక్కున్నావు. ఇండియాలో ఉన్న అకౌంట్ కి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? రిసీవ్డ్ ఇన్ ఇండియా కదా, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ బి పార్టిసిపేటివ్. నేను అన్నానని కాదు, కానీ నువ్వు ఎగ్రీ అయిపోవడం కాదు, ఎగ్రీ అయిపోకు. నేను ఎప్పుడు కూడా నిన్ను ఏం చేస్తాను? మిస్లీడ్ చేస్తానే ఉంటాను. సో చెప్పు.
రిసీవ్డ్ అని ఎందుకు అన్నాడు అనేది నా క్వశ్చన్. అలాంటప్పుడు ఎక్రూడ్ అని కూడా అంటున్నాడు కదా సెకండ్ పాయింట్ లో. ఇక్కడ బిజినెస్ చేసి ఇక్కడ జాబ్ చేస్తే ఎక్రూ అయినట్టు, అది ఎక్రూ అయినట్టు చెప్పాడు, రిసీవ్ అయినా అని చెప్పేసి అన్నాడు, రెండు వాడాడు. అర్థమైందా? వాట్ ఈస్ మెంట్ బై రిసీట్ ఇన్ ఇండియా అంటే మీకు అక్కడ సంపాదించడం ఏంటి, ఇక్కడ పంపిస్తే ట్యాక్స్ చేసేయడం ఏంటి అనేది మీకు అనిపిస్తుందా అనిపించట్లేదా? ట్యాక్స్ అవుతుంది అనుకుంటున్నారా, అవ్వదు అనుకుంటున్నారా? అవ్వదని మీరు అనుకుంటున్నారు, స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవడో ఒకటి పంపిస్తా ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళను, సో మీ చుట్టాలు వాళ్ళలో ఎవరైనా పంపిస్తా ఉంటాడు, ఆడికి ఇండియాలో ట్యాక్స్ కట్టట్లేదు, అంతేనా? మరంటే ఈడు డీవియేట్ చేస్తున్నాడా ప్రొవిజన్ ని? అంటే రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ అని చెప్పేసి మీకు అనిపిస్తుందా అనిపించట్లేదా? వాట్ ఈస్ మెంట్ బై రిసీట్ అమ్మా? అదేనమ్మా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అని చెప్పాడా చెప్పలేదా? ఏ ఇన్కమ్ డెఫినేషన్ లో ఎందుకు రాదు? ఇన్కమ్ డెఫినేషన్ ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్ అన్నా, ఏదైనా వచ్చేస్తుంది. ఏదైనా సరే రెవెన్యూ రిసీట్ అవ్వాలి కానీ ఏదైనా సరే ట్యాక్సిబుల్లేనమ్మా. ఎక్కడి నుంచి వచ్చినా సరే ట్యాక్సిబుల్లే, ఎక్కడి నుంచి వచ్చినా ట్యాక్సిబుల్లేనా కదా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ వాట్ ఈస్ మెంట్ బై రిసీట్ ఇన్ ఇండియా? నాన్ రెసిడెంట్ ఇండియాలో ఎర్న్ చేస్తే ఎక్రూవల్ అంటారా, రిసీట్ అంటారా? నాన్ రెసిడెంట్ ఇండియాకి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే దాన్ని ఎక్రూడ్ అంటారా, రిసీవ్డ్ అంటారమ్మా? ఎక్రూ కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? పోనీ ఎలాన్ మస్క్ వచ్చి ఇండియాలో నా దగ్గర పనిచేశాడు, కానీ శాలరీ మాత్రం అవుట్ సైడ్ ఇండియాలో పే చేయమన్నాడు. శాలరీ మాత్రం అవుట్ సైడ్ ఇండియాలో అమెరికాలో పే చేయమన్నాడు, డాలర్స్ లో పే చేయమన్నాడు. నేను అక్కడ పే చేస్తున్నాను, కానీ నాడు ఇక్కడ వచ్చి వర్క్ చేశాడు. ఈజ్ ఇట్ ద ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా? ఈజ్ హిజ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియానా? కాదు కదమ్మా. మరి ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, బట్ దాన్ని కూడా ట్యాక్స్ చేయగలమా మనం? ఎలాగా? బికాస్ వాడు నా దగ్గర వర్క్ చేశాడంటే ఎక్కడ ఎక్కువ అవుతున్నట్టు? ఇండియాలో ఎక్కువ అవుతున్నట్టు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్, స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్రూవల్ అండ్ రిసీట్, అవునా కదా? సో నేను అడిగేది, వాడి ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అన్నాడు, వాట్ ఈస్ మెంట్ బై రిసీప్ట్ ఇన్ ఇండియా? బయట వర్క్ చేసి ఇక్కడ రిసీవ్ చేసుకోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వే రిసీవ్ చేసుకోవాలా లేకపోతే నీ తరపున ఎవరైనా రిసీవ్ చేసుకోవాలా? రిసీట్ అంటే అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు పని చేస్తున్నావు, రిసీట్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నావు శాలరీ. ఈజ్ ఇట్ కాల్డ్ ఫస్ట్ రిసీట్ ఆర్ సెకండ్ రిసీట్? ఫస్ట్ రిసీట్ ట్యాక్సిబుల్ అవుతుందా, సెకండ్ రిసీట్ ట్యాక్సిబుల్ అవుతుందా? కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అవుట్ సైడ్ ఇండియాలో మనం జాబ్ చేస్తున్నాం, కానీ రిసీట్ అనేది ఇండియాలో తీసుకుంటున్నాం, అప్పుడు దాన్ని ఫస్ట్ రిసీట్ అంటారా? వాట్ ఈస్ మెంట్ బై రిసీట్? వాట్ ఈస్ మెంట్ బై రిసీట్? యూ కమ్ టు ఏ బ్యూటిఫుల్ కంక్లూజన్ దట్ అవుట్ సైడ్ ఇండియాలో నేను జాబ్ చేస్తున్నాను అంటే నాకు ఎక్కడ ఎక్కువ అవుతుంది ఇన్కమ్? అవుట్ సైడ్ ఇండియా. కానీ నా ఎంప్లాయర్ మాత్రం ఇండియన్ అకౌంట్ కి పే చేస్తున్నాడు, నా ఎంప్లాయర్ మాత్రం ఇండియన్ అకౌంట్ లో డబ్బులు పే చేస్తున్నాడు ఫర్ ది వర్క్ డన్ అవుట్ సైడ్ ఇండియా. దెన్ ద రిసీట్ కాల్డ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ మెంట్ బై ద రిసీట్ ఈస్ ద ఫస్ట్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్. ఏమంటమ్మా? ద ఫస్ట్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా దెన్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటాం. ఏమనాలి? ద ఫస్ట్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్. సార్ నేను అక్కడ జాబ్ చేస్తున్నాను, జాబ్ చేసిన తర్వాత ఆడు బ్యాంక్ అకౌంట్ ఉన్న ఎంప్లాయర్ ఏం చేశాడు, అవుట్ సైడ్ ఇండియాలో పే చేశాడు అనుకో, మా ఒకలా ఉంటుంది. ఆడు అవుట్ సైడ్ ఇండియా కాకుండా ఇండియన్ అకౌంట్ కి పే చేస్తున్నాడంట. ఫస్ట్ రిసీట్ అనేది ఎక్కడ? అవుట్ సైడ్ ఇండియాలోనే పే చేసాడు అనుకోమ్మా. ఫస్ట్ రిసీట్ ఎక్కడ జరిగింది? అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. ఎక్రూవల్ ఎక్కడ జరిగింది? నువ్వు జాబ్ ఎక్కడ చేసావు? అవుట్ సైడ్ ఇండియాలో చేసావు. నువ్వు ఎవరు? ఇండియాలో ఉన్నావా అసలు? లేవు. అంటే యు ఆర్ ఏ నాన్ రెసిడెంట్. ఇట్ ఈస్ ఎక్రూ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ద ఫస్ట్ రిసీట్ ఈస్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా అనుకుంటే కనుక మూడు మనం సాటిస్ఫై చేయకపోతే యువర్ ఇన్కమ్ ఇస్ టాక్సిబుల్ ఆర్ నాట్? ఆన్సర్ ఈస్ no, it is not at all taxable. You are not at all taxable. అర్థమైందా? సో రిసీట్ అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కావాలంటే స్టార్ మార్క్ వేసుకుంటే రాసుకోండి. ద ఫస్ట్ రిసీప్ట్. సార్ నేను అవుట్ సైడ్ ఇండియాలో డబ్బులు తీసుకుని ఇండియాకి పంపించుకున్నాను, నా పేరెంట్స్ కు లేకపోతే నా
వీళ్ళు నా అకౌంట్ కి పంపించుకున్నాను ఇండియాలో నా పేరు మీద ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి. ఓకే. సో ఫస్ట్ రిసీట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండిపోయింది కాబట్టి ఆ డబ్బుల మీద మళ్ళీ ఇండియాలో ట్యాక్స్ కట్టాలా నేను? ఆ డబ్బుల మీద ఇండియాలో ట్యాక్స్ కట్టాలా? లేదు కదమ్మా. దాన్ని పెట్టి నేను ఇండియాలో షేర్స్ కొన్నానంట ఆ డబ్బులు పెట్టి. ఆ షేర్స్ మీద డివిడెండ్ వచ్చిందంట. ఆ డివిడెండ్ మీద నేను ట్యాక్స్ కట్టాలా లేదా? ఏ ఇండియాలో ఎక్కువ అయింది కదా. అర్థమైందా? ఆ డబ్బులు పంపించి ఇక్కడ ఇండియాలో నేను ప్రాపర్టీ కొన్నానంట. ఆ ప్రాపర్టీ మీద నాకు రెంట్స్ వచ్చాయంట. ఈస్ దట్ టాక్సబుల్ ఆర్ నాట్? ఎస్. ఇన్కమ్ ఏమవుద్దమ్మా? ఎందుకంటే ఆ రెంట్ అనేది ఇండియాలో ఎక్కువ అయింది. అంతేనా? ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎక్రూడ్ ఇన్ ఇండియా. అర్థమైందా లేదా? సో క్లియర్ ఆర్ నాట్? సో రిసీవ్డ్ అంటే ఫస్ట్ రిసీప్ట్. డీమ్డ్ టు బి రిసీవ్డ్ అంటే ఏంటి సార్? ఇండియాలో రిసీవ్ అవ్వకపోయినా రిసీవ్ అయినట్టుగా భావిస్తారంట. అలాంటి కేసెస్ ని మన చేతికి రిసీవ్ అవ్వకపోయినా రిసీవ్ అయినట్టుగా భావించే కేసెస్ ని డీమ్డ్ టు బి రిసీవ్డ్ అంటారంట. అలాగే ఇండియాలో ఎక్కువ అవ్వకపోయినా ఎక్కువ అయినట్టుగా భావించే కేసెస్ ని డీమ్డ్ టు బి ఎక్రూడ్ అని చెప్పేసని చెప్తారంట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం ఇండియాలో టాక్సబుల్ చేయాలంటే 3 ఆస్పెక్ట్స్ చూడాలి. ఏంటవి? వాడి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్, తర్వాత ఇన్కమ్ ఎక్కువ అయిందా ఎక్కువ అవ్వలేదా, లేదా రిసీవ్ అయిందా రిసీవ్ అవ్వలేదా. రిసీవ్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? ద ఫస్ట్ రిసిప్ట్ అనేది చూడాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలాంటి చాలా పాయింట్స్ ఇంకా ఉన్నాయి. ఆ పాయింట్స్ నేనే రేస్ చేసి వాటికి మళ్ళీ దీని ద్వారా అంటే ఈ టేబుల్ ద్వారా ఆన్సర్స్ చెప్తూ తర్వాత మనం రెసిడెన్షియల్ స్టేటస్ చదువుకుని మళ్ళీ ఈ టేబుల్ కి వచ్చి కంప్లీట్ గా మనం అండర్స్టాండ్ చేసుకుంటూ మనం ఏం చేద్దామా? బేసిక్స్ కంప్లీట్ చేద్దాం. బట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.